నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మహేందర్. భారతదేశం అనంటే అతి పురాతనమైన సంస్కృతి, సనాతన ధర్మం, మన దగ్గర ఉన్నటువంటి కల్చర్, వీటి గురించి మాట్లాడాలంటే భారతదేశం ఎప్పుడు ముందంజలో ఉంటుంది. టూరిస్ట్ కోసం వచ్చినటువంటి టూరిస్టులు కూడా భారతదేశం యొక్క సంస్కృతినే ఎక్కువగా అన్వేషించాలని ప్రయత్నిస్తుంటారు. అలాగే భారతదేశం కాదని చెప్పి భారతీయులు చాలామంది అనేకులు బయట దేశాలకు పర్యటనలకు వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దేశాలు వాటి యొక్క సంస్కృతి గురించి ఎప్పుడు అన్వేషించరు. అక్కడ టూరిజం అని, కొందరు మసాజ్లని, ఇలాంటి పదజాలాలు అయితే నేను వాడకూడదు కానీ, బట్ మన దేశం అని అంటే కేవలం ఆలయాలు, సంస్కృతి గురించే ఎక్కువగా టూరిస్టులు వస్తారు. ఇలాంటి అనేకమైన విషయాల గురించి మామిడి గిరిధర్ గారు నా స్టూడియోలో ఉన్నారు ఈరోజు. ఆయన వెల్కమ్ చేద్దాం. నమస్తే సార్. ఎన్నో రోజుల నుంచి పెండింగ్ మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని చెప్పేసి ఫైనల్గా ఈరోజు వచ్చారు. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో సార్. మహేందర్ జీ, మీకు మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు అండి. ఇట్స్ మై ప్లెషర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, భారతదేశం అని అంటేనే అతి పురాతనమైన సంస్కృతి అని అంటారు. ఎందుకు? వాటికి ఉన్నటువంటి 3 ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నిజంగానే భారతదేశం ఒక్కటే సంస్కృతికి నెలకొల్పుకున్న దేశం ఇది ఒకటే అని అంటే ఏమంటారు? అంటే మానవ జాతి ఎప్పుడైతే సంస్కృతి అన్న దృష్టిలో ప్రయాణం మొదలుపెట్టారో, ప్రపంచవ్యాప్తంగా ఎవరి సంస్కృతులు వాళ్ళకు ఉండేవి. కానీ ఈరోజు మన ప్రపంచ పటంలో చూసామంటే కానీ అవన్నీ ఏమైపోయినాయి? మాయన్ సివిలైజేషన్ ఏమైంది? ఇన్కా సివిలైజేషన్ ఏమైంది? అజెటిక్ సివిలైజేషన్ ఏమైంది? ఈజిప్షియన్ సివిలైజేషన్ ఏమైంది? రోమన్ సివిలైజేషన్ ఏమైంది? చైనీస్ సివిలైజేషన్ మన కళ్ళెదురుగానే కమ్యూనిస్టులు వచ్చాక ఎంత నాశనమైందో చూసాం కదా. వేల సంవత్సరాల నుంచి ఒక పరంపరగా సాగుతున్నటువంటి ఏకైక సంస్కృతి భారత సంస్కృతి. అందుకనే ఇంతకంటే పెద్ద ఉదాహరణ మనకు అక్కర్లేదు. సత్యం దేంట్లో ఉందో అదే నిలుస్తుంది. సత్యం కానిది, అసత్యమైనది ఎప్పుడో అప్పుడు కూలిపోతుంది. కాబట్టి సత్యం ఉన్నది, సత్యాన్ని దర్శించినటువంటి సంస్కృతి మనది. కాబట్టి ఈరోజు సజీవంగా ఉంది. సత్యాన్ని వివిధ కోణాల్లో చూడొచ్చు. సత్యం ఒకటే కావచ్చు, సూర్యుడు ఒకటే, కానీ సూర్యుడిని చాలా కోణాల్లో చూడొచ్చు మనం. కాబట్టి అటువంటి మతాలు, అభిమతాలు మన దగ్గర పుట్టినాయి. మతము అన్నది, అభిమతం అనేది ఒక వ్యక్తి యొక్క ఆలోచన మాత్రమే. కానీ సత్యం అన్నది సత్యంగానే ఉంటుంది. సత్యానికి వేరే పరిభాష ఉండదు దాన్ని. అవును. అందుకనే మన మతం అన్నటువంటి పేరే లేదు. హైందవ మతం అనేది లేదు మనకు. విదేశీయులు వచ్చాక మనకేదో పేరు పెట్టాలి కాబట్టి పెట్టారు వాళ్ళు. అది భౌగోళికంగా మనకు సింధు నదికి ఈవలి వైపున ఉన్నాం కాబట్టి సింధువులు అన్నారు. హిందూస్, అది వాళ్ళ భాషలో ఎస్ బదులు హెచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు హిందువులు అన్నారు వాళ్ళు. అంతేగాని మనకు హిందూ అన్న పదం సంస్కృత పదమే కాదు. అవును. ఎవరి మతం వాడిది అభిమతం. ఒకరు శాక్తం అయితే, ఒకరు వైష్ణవం అయితే, ఒకరు శైవం అయితే, గాణాపత్యం అవుతే, కొంతమంది సగుణ ఉపాసన చేస్తే, కొందరు నిర్గుణ ఉపాసన చేస్తే, ఇన్ని వైవిధ్యాలు. అసలు దేవుడు ఉన్నాడు అన్నవాళ్ళు కొంతమంది అయితే, అసలు దేవుడే లేడు అన్నటువంటి కణ్వుడు లాంటి వాళ్ళు, అణుసిద్ధాంతం మాట్లాడిన వాళ్ళు, మళ్ళీ ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, ఎన్ని వైవిధ్యాలు ఉన్నటువంటి దాన్ని ఒక మతం అని ఎలా అంటగలరు? సార్, అనేక రోజుల నుంచి నాలాంటి వాళ్ళే కాకుండా ఈ తరం ఉన్న యువత మదిలో మెదులుతున్న ఒకే ఒక్క మాట, ఇతర దేశాలకు సంబంధించిన మతస్థులు ఇచ్చినటువంటి బిరుదు, మనం హిందుత్వం అనేది ఒక మతం కాదు అనేది మనకు తెలుసు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి బిరుదు హిందువునని కొనసాగుతూ ఉన్నాం. నువ్వెవరు అని అంటే నేను బొట్టు పెట్టాను కాబట్టి హిందువు అని అంటున్నారు. ఎవరో ఇచ్చినటువంటి క్యాలెండర్, పంచాంగాలను పక్కన పెట్టి మనం అదే క్యాలెండర్ని ఫాలో అవుతున్నాం. ఎవరో ఇచ్చిన భారతదేశానికి ఇండియా అనే పేరుతో మనం కొనసాగుతూ ఉన్నాం. ఈ మూడిటికి మీరు ఏ రకమైనటువంటి సమాధానం ఇస్తారంటే? మనకు చిన్నప్పుడు ఒక కథ చదివాం మనం. చిన్న ఒక పులిపిల్ల తప్పిపోతుంది తల్లి దగ్గర నుంచి. మేకల మధ్యలో పెరుగుతుంది. అది పెరిగితే అది పెద్దగా అయ్యాక అంతవరకు మేకలైనా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఒకసారి నీళ్లు తాగడానికి చెరువుకు వెళ్ళినప్పుడు దాని మొహం చూసుకున్న తర్వాత దాని నిజస్వరూపం ఏంటో దానికి తెలుస్తుంది. నిజంగానే అది నేను సింహం అని తెలుసుకున్న తర్వాత దాని ప్రవర్తన మారిపోతుంది. మనలో ఉన్నటువంటి అదే ప్రాబ్లం. మనం గత 2000 సంవత్సరాలుగా, రమారమే 1300-1400 సంవత్సరాలు కనీసం అంటే బానిసత్వంలో మనం నలిగిపోయాం మనం. కాబట్టి ఆ బానిసత్వపు మెంటాలిటీ నుంచి మనం ఇంకా బయటపడలేదు. దాంతో వాళ్ళు మన మీద ఎటువంటి పరిభాష, ఎటువంటి నారేటివ్స్ ఇంపోజ్ చేశారో దాన్ని యాక్సెప్ట్ చేసాం మనం. అదే సత్యం అని నమ్ముతున్నాం మనం. ఏ రోజైతే మన యువత మనదైనటువంటి గొప్పదనం, మన సంస్కృతి, మన పెద్దలు మనకేమి ఇచ్చారో, మనలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని అన్వేషిస్తారో వాళ్ళు, ఆటోమేటిక్గా ఆ సింహం లాగానే మనం లేచి గర్జించగలం మనం. కాబట్టి ఆ యొక్క సంస్కృతి మనలో నివురుగప్పిన నిప్పులా ఉన్నది. అది ఇప్పుడు మనం ప్రస్ఫుటం అవుతోంది. ఇప్పుడు చూసామంటే ఎంతమంది యంగ్స్టర్స్, విక్రమ్ సంపత్ లాంటి వాళ్ళు కావచ్చు, అమి గణాత్రా లాంటి వాళ్ళు కావచ్చు, ఎంతోమంది మన సంస్కృతిని బయటికి తీసి, అలాగే మనకు తత్వమసి అని మనకు హ్యాండిల్స్ చాలా ఉన్నాయి. మనకి జెమ్స్ ఆఫ్ భారత్ చాలా హ్యాండిల్స్ వస్తున్నాయి.
కొత్త కొత్త అన్వేషణ చేసి వాళ్ళు బయటికి తీసుకురాగలుగుతున్నారు. ఎస్పెషల్లీ ఈరోజు జెన్ జీ అని ఎవరైతే అంటున్నారో వాళ్ళని చూసామంటే మనం ఈరోజు ఆలయాలను క్లీన్ చేస్తున్నారు. జెన్ జీ మనం చూసామంటే అసలు ఫేస్బుక్లో వాళ్ళ పేజెస్ ఉన్నాయి. ఒక 20-30 మంది హాలిడే అవ్వగానే వెళ్తారు, ఒక గుడిని క్లీన్ చేసేస్తారు. పాచిపట్టి నాచి అంతోటి నాశనమైనటువంటి గుళ్ళన్నీ మళ్ళీ మొత్తం జీవం పోస్తున్నారు దాన్ని. ఇది పరివర్తన మన కళ్ళెదురుగా జరుగుతుంది. ఒకసారి దానిని ఎవరైతే దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారో ఆటోమేటిక్గా మన ఏదైతే మర్చిపోయామో అది మనం ముందర ప్రస్ఫుటం అవుతుంది. మిగతా ఇతరత్ర దేశాల్లో కూడా మొదలైంది. ఫర్ ఇన్స్టెన్స్ ఈరోజు యూరోప్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి సోకాల్డ్ క్రిస్టియన్ థియాలజీకి అతీతంగా వాళ్ళ ప్రీ క్రిస్టియన్ మతాలను గౌరవించడం మొదలుపెట్టారు. అక్కడ మనకు డ్రూయిడ్స్ అంటారు, తర్వాత మనకి వీళ్ళు ఆఫ్ కోర్స్ దాన్ని ఏదో చాలా నీచంగా వాళ్ళని ఏదో హీథన్స్ అని చెప్పి పిలుస్తారు, కానీ వాళ్ళు వాళ్ళ మతాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఫైర్ వర్షిప్ ఇటువంటివన్నీ తీసుకొస్తున్నారు వాళ్ళు. అలాగే మనకు చైనా చూద్దాం, చైనా కమ్యూనిస్ట్ పార్టీ అయినా కానీ కూడా వాళ్ళ కన్ఫ్యూషియస్ వాళ్ళ పాత గ్రంథాల్లో ఉన్నవన్నీ వాళ్ళు బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు చైనీస్ మెడిసిన్ అంతా కూడాను ఆయుర్వేదం ఆధారితమైనదే, ఇక్కడి నుంచి వెళ్ళిందే కదా, దాన్ని మళ్ళీ వాళ్ళు పునఃస్థాపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రపంచంలో ఒక విధమైన మూమెంట్ జరుగుతోంది, కానీ దానికి గురువుగా ప్రవర్తించే కెపాసిటీ మనకే ఉన్నది. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ఆ కెపాసిటీ ఇంకెవరి దగ్గర లేదు. ఇది ఏవైతే గతంలో వీళ్ళు పెట్టినవన్నీ ఇప్పుడు మనం ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు క్యాలెండర్ గురించి చెప్పారు. క్యాలెండర్ మనకు తెలుసు అది ఎంత కృత్రిమమైందో. అది మనకి ఏదైనా క్యాలెండర్ అన్నది సరే, న్యూ ఇయర్ కొత్త సంవత్సరం అన్నది ఎప్పటి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. మనం ఈరోజు స్టార్ట్ చేస్తే ఈరోజు న్యూ ఇయర్ అయిపోతుంది, మళ్ళీ వచ్చే 365 రోజుల తర్వాత మళ్ళీ ఇది కొత్త న్యూ ఇయర్ రాదు. కాబట్టి దానికి ఆధారం ఏం లేదు, ఒకరొకరు ఓలా పెట్టుకోవచ్చు. కానీ జనరల్గా ప్రకృతిలో మార్పులు వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ మనకు బాగా చలికాలంలో మొత్తం మనకు పశుపక్షాలు కానీ ఇవన్నీ కూడాను స్తబ్దమైపోయి ఉన్న తర్వాత చిగురులు వచ్చి నూతనత్వం వచ్చిన సమయాన్ని నూతన సంవత్సరంగా పరిగణించడం అన్నది ఒక గీటురాయి. అఫ్ కోర్స్ నేను చెప్పినట్టు ఏ రోజైనా తీసుకోవచ్చు. ఇది ఈ సంస్కృతి ఈవెన్ యూరోప్లో కూడా ఉండేది. మనం చూస్తే కనుక మార్చ్, న్యూ ఇయర్ యూస్ టు మార్చ్ ఫ్రమ్ 1st March. కొత్త సంవత్సరం మార్చి నుంచి స్టార్ట్ అయ్యేది. తర్వాత ఏమైంది, ఒక డిక్టేటర్ వచ్చాడు, ఒక రాజు అందాం, జూలియస్ సీజర్. ఆయన వచ్చి నేను చక్రవర్తిని కదా, నా పేరు మీద ఒక నెల ఉండాలి అని నిర్ణయించి జూలై అని పెట్టుకున్నాడు. ఆయన నేను చక్రవర్తి కదా, నా పేరు మీద ఉన్న నెలలో 31 రోజులు ఉండాలి అని ఆయన నిర్ణయించాడు. అంటే సైన్స్కి సంబంధం లేదు, 31 రోజులు చేశాడు దాన్ని నియంత. ఆయన తర్వాత అక్టేవియన్ సీజర్ వచ్చాడు. అక్టేవియన్ సీజర్ టైటిల్ వచ్చేసి అగస్టస్ సీజర్. అతను అదే ఆయన పేరు మీద ఉంటే నా పేరు మీద ఎందుకు ఉండకూడదు, కాబట్టి నా పేరు మీద ఇంకో మంత్ పెట్టండి అన్నాడు. ఆగస్ట్ వచ్చింది. ఆయనకు 31 రోజులు ఉంటే నాకు కూడా 31 రోజులు ఉండాలి. సో జూలై, ఆగస్ట్ 2 31 రోజులు వచ్చినాయి. ఈ 2 రోజులు ఎక్స్ట్రా యాడ్ అయ్యేసరికి ఎక్కడో అడ్జస్ట్ చేయాలి కదా. వాళ్ళ సంవత్సరం ఆఖరి నెలలో ఫిబ్రవరిలో 30 రోజులు ఉండేవి, ఈ 2 రోజులు అక్కడ కట్ చేశారు. అందుకని ఫిబ్రవరి 28 రోజులు వచ్చింది. ఇది ఇలా ఉండగా ఇంతలో చర్చ్ వచ్చింది, రోమన్ క్యాథలిక్ చర్చ్ వచ్చింది. వాళ్ళు జీసస్ క్రైస్ట్ అన్న ఒక క్యారెక్టర్ని తయారు చేశారు. వాళ్ళు నా దృష్టిలో ఫిక్షనల్ క్యారెక్టర్, ఎందుకంటే హిస్టారికల్గా ఎక్కడ ఎవిడెన్స్ లేదు. జీసస్ క్రైస్ట్ అన్న వ్యక్తి ఎక్కడ హిస్టారికల్గా ఎవిడెన్స్ లేదు. ఈరోజు ఏదో మనం డేట్ అంటున్నాం, ఫర్ ఇన్స్టెన్స్ ఏదో August 1, 2026 అందాం మనం, అంటే 2026 సంవత్సరాలు దాటిపోయింది. ఈ దేని దాటింది, 01/01/001 ఎక్కడో స్టార్ట్ అయింది కదా. దానికి జీసస్ క్రైస్ట్కి ఏమైనా సంబంధం ఉందా? ఏమి సంబంధం లేదు. ఆయన అప్పుడు పుట్టారా, పోనీ ఆయన సిలువ వేశారా, ఆయన ఏమైనా ప్రవచనం మొదలు పెట్టాడు, ఏం సంబంధం లేదు. వాళ్ళ గ్రంథాలు చెప్తున్నాయి బహుశా 7 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత పుట్టారని. కొందరు ఇష్టం వచ్చినట్టు కథనాలు ఉన్నాయి. మరి ఈ డేట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు వాళ్ళు, అర్థం లేదు. ఇది తీసుకున్న తర్వాత జీసస్ క్రైస్ట్ అన్న క్యారెక్టర్కి ఆయన ఎప్పుడో పుట్టాడు అని నిర్ణయించాలి. కాబట్టి అప్పటికి ఆల్రెడీ బాగా అక్కడ సంస్కృతిలో ప్రబలంగా ఉన్నటువంటి ఒక ఏమంటారంటే ఒక ఫెస్టివల్, ఒక వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేటువంటి ఒక ఫెస్టివల్ని వీళ్ళు కబ్జా చేసుకున్నారు. సాటర్నేలియా అని పిలుస్తారు యూరోప్లో. కొన్ని ప్రాంతాల్లో యోల్ ఫెస్టివల్ అని పిలుస్తారు. అంటే మనకు ఉత్తరాయణం దక్షిణాయనం ఉంటాయి కదా. మనం సూర్యుడు భూమధ్య రేఖ ఈక్వేటర్ నుంచి కిందికి పెడతాడు. ఆయన ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, అలాగే పైన ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 degrees. 6 నెలలు పైన ఉంటాడు, 6 నెలల కింద ఉంటాడు. సో మనకు దక్షిణానికి వెళ్ళిపోయినప్పుడు, ఎస్పెషల్లీ యూరోప్లో సదర్న్ మోస్ట్ పాయింట్ ఈయనకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అక్కడ చలి ఉంటుంది, మంచుతో నిండుకొని ఉంటుంది. అది ఏ రోజు అవుతుంది,
డిసెంబర్ 21, డిసెంబర్ 22 రాత్రి ఆయన సదర్న్ మోస్ట్ పాయింట్కి వెళ్తాడు. ఆయన కంటికి చూసిన వాడికి ఆ సదర్న్ మోస్ట్ పాయింట్లోనే కనిపిస్తాడు. 2 రోజుల వరకు అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. 3వ రోజు పక్కకు కదిలినట్టు తెలుస్తుంది మనకి. ఉత్తరాన్ని ప్రయాణం చేసినట్టు తెలుస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలాన్ని వాళ్ళు 25th డిసెంబర్ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. 21st, 22nd డిసెంబర్ తర్వాత 2 రోజులు ఆగి 24th, 25th వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. దానిని క్రిస్టియన్స్ కబ్జా చేసుకుని జీసస్ క్రైస్ట్ పుట్టాడని నిర్ణయించారు. జీసస్ క్రైస్ట్ 25th డిసెంబర్ పుట్టారు కాబట్టి దాని తర్వాత వచ్చే నెల 1st జనవరి నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుందని వాళ్ళు కృత్రిమంగా ఫిక్స్ చేశారు. ఈ అబరేషన్స్ అన్ని వచ్చిన తర్వాత ఇదంతా కూడాను జూలియన్ క్యాలెండర్ అని పిలిచేవారు. మధ్యలో ఎప్పుడో 15వ శతాబ్దం 16వ శతాబ్దంలో పోప్ వీళ్ళ ఈస్టర్ ఏదైతే ఉందో అది మారిపోతూ ఉండింది. ఏప్రిల్లో కాకుండా కూడా మే, జూన్ ఎప్పుడప్పుడు వస్తుండింది. కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేయడానికి మళ్ళీ ఆయన కొన్ని రోజులు కట్ చేసి గ్రెగేరియన్ క్యాలెండర్ తీసుకొచ్చాడు. దాంట్లో సైంటిఫిక్ ప్రతి 4 సంవత్సరాలకి ఫిబ్రవరిలో ఒకటి యాడ్ చేయాలి, మళ్ళీ 100 సంవత్సరాలకు ఒకటి యాడ్, ఈ చెత్త అంతా తీసుకొచ్చారు వాళ్ళు. కానీ మన సంస్కృతి ఏం చెప్తుంది? ప్రకృతి ఎలా ఉందో దాన్ని యథాతథంగా మనం పంచాంగంలో రాసుకున్నాం. ఈ రోజు గ్రహణం ఉంటుంది, ఈ రోజు సూర్యోదయం ఈ సమయానికి వస్తుంది, రాబోయే 2000 సంవత్సరాలలో రాబోయే గ్రహణాలు కూడా మనం రాసేసుకున్నాం. అంతకంటే సైంటిఫిక్ ఏమైనా ఉందా మనకి? అంతే. కాబట్టి మనం మన సంస్కృతిని పాటించడం మొదలు పెడితే మనకు చాలా ఈజీగా మనం వీటిని రిలేట్ చేసుకోవచ్చు. కానీ అన్ఫార్చునేట్ మనకు ప్రాబ్లం వచ్చింది. మన వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు? మనకు కాలమానం ఎక్కడి నుంచి నిర్ణయించారు? ఉజ్జయిని నిర్ణయించుకున్నారు. ఉజ్జయిని ఒక మనకు ఉన్నటువంటి లాంజిట్యూడ్ తీసుకొని దాన్ని ఆధారంగా చేసి, అందుకనే మహాకాలుడు అన్నారు. కాలం నిర్ణయించబడింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చి దాన్ని తీసుకెళ్లి గ్రీన్విచ్ మీన్ టైం అని పెట్టుకున్నారు వాళ్ళు. సో అందుకని మన సంస్కృతిని మనం మర్చిపోయాం. మన ప్రాబ్లం అది. అలాగే మనకు అర్ధరాత్రి 12 గంటలకి వాళ్ళు నిర్ణయించిన టైం ప్రకారం ఏ ఒక్కరోజు కూడా ఎగ్జాక్ట్గా 12 గంటలు రాత్రి 12 గంటల ఉదయం ఉండదు. ఈక్వేటర్ మీద ఉన్నటువంటి వాళ్ళు సరిగ్గా మనకు ఏదైతే సమ్మర్ సోలాస్టిస్ అయిపోయి మనకు ఆటమ్నల్ తర్వాత ఇవి మనకు ఈక్వినాక్సెస్ వస్తాయో అప్పుడు సరే ఉంటుంది. కానీ ఉత్తర నార్థన్ హెమిస్ఫియర్లో కానీ సదర్న్ హెమిస్ఫియర్లో కానీ ఎక్కడ కూడాను మనకు ఎగ్జాక్ట్గా 12 గంటలు ఉండదు. మనం దానికి ఏం పెట్టుకున్నాం? సూర్యోదయం నుంచి కొత్త రోజు స్టార్ట్ అవుతుంది అని పెట్టుకున్నాం. ఎప్పుడు సూర్యోదయం అయితే అప్పుడే దాన్ని పరిగణన తీసుకున్నాం. సార్, భారతదేశం 1947 తర్వాత విమోచన దినం స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల కాలమాన పరిస్థితుల్లో మనం ఉన్నాం. భారతదేశం యొక్క సంస్కృతిని, భారతదేశం యొక్క చరిత్రని, భారతదేశం యొక్క రాజులు చక్రవర్తుల నుంచి ధర్మం గురించి దాంట్లో ఇమ్మడించవచ్చు. అలాగే ఇప్పుడు సంస్కృతి గురించి ఇప్పుడు ఇంత సబ్జెక్ట్ ఉంది. ఇంత సబ్జెక్ట్ పాఠ్యపుస్తకాల్లో లేకపోవడానికి గల కారణాలు ఏంటి? అసలు ఉంటే భారతదేశం ఎలా ఉండేదంటే మీరేం చెప్తారు? చాలా అంశాలు చెప్పారు మీరు. 2-3 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది 1947లో మనకు స్వతంత్రం వచ్చింది అన్నారు మీరు. అక్కడే నాకు పెద్ద ప్రశ్న ఉంది. నిజంగా మనకు స్వతంత్రం వచ్చిందా? ఎందుకంటే 15 ఆగస్ట్ 1947లో ఏం జరిగింది? ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మాత్రమే జరిగింది. అప్పుడు లార్డ్ మౌంట్ బ్యాటన్ మనకు గవర్నర్ జనరల్గా ఉన్నారు. ఆయన ఎవరికి రిపోర్ట్ చేసేవాడు? కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్కి రిపోర్ట్ చేసేవాడు. ఆయన ఏదో 2 సంవత్సరాలు ఉన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన 1.5 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ భారతీయ మూలాల్లో పుట్టినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? చక్రవర్తి రాజగోపాలాచారి. ఈయనని ఎవరు అపాయింట్ చేశారు? కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ అపాయింట్ చేశాడు. అంటే మనకు స్వతంత్రం వచ్చిందా? అయ్యో, మనం లెటర్ రాసాం, యువర్ ఎక్సలెన్సీ ప్లీజ్ అపాయింట్ చక్రవర్తి రాజగోపాలాచార్య వి ప్లీడ్ అని చెప్పి వాళ్ళ ఆ బానిసత్వ లెటరే రాసాం. దాని ఆధారంగా ఆయన అప్రూవ్ చేసి ఈయన అపాయింట్ చేశాడు. అంటే 15th ఆగస్ట్ 1947 మనకు నిజంగా ఇండిపెండెన్స్ వచ్చిందా? పెద్ద ప్రశ్న. కాబట్టి ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మాత్రమే జరిగింది. ఏమొచ్చింది? స్వపాలన వచ్చింది, సెల్ఫ్ రూల్ వచ్చింది, అంతే. వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వట్లేదు, కానీ టెక్నికల్గా వాళ్ళ అధీనంలోనే. 26th జనవరి 1950కి మన రాజ్యాంగం మనం ఇచ్చుకున్నాం. మనం ఈ రాజ్యాంగం ఎప్పటిది? 1935లో వాళ్ళు తయారు చేసినటువంటి బ్రిటిష్ వాళ్ళు తయారు చేసినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్నే మనం అడాప్ట్ చేసుకున్నాం. లిటరల్ 95% అదే. తర్వాత మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పెట్టాము, దాంట్లో డ్రాఫ్టింగ్ కమిటీ ఉంది, అంబేద్కర్ గారు దాని చైర్మన్గా ఉన్నారు. ఈ చర్చలన్నీ జరిగిన తర్వాత కూడా పెద్దగా మార్పులు లేవు. చిన్న మార్పులు ఏవో రిజర్వేషన్లు ఇలాంటివో చిన్న మార్పులు చేసుకున్నాం, కానీ ఏం మారలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ కాన్స్టిట్యూషన్ని ఎప్పుడు డ్రాఫ్ట్ చేశారో మనకు తెలుసా? 1946లో డ్రాఫ్ట్ చేశారు. 46లో రావు గారు ఒక ఆయన ఉండేవారు. ఆయన డ్రాఫ్ట్ చేసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే మనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ కూడా ఎవరో డ్రాఫ్ట్ చేశారు.
డ్రాఫ్ట్ చేయబడ్డటువంటి కాన్స్టిట్యూషన్ని చర్చించి కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకొని దాన్ని అడాప్ట్ చేసుకున్నాం. కాబట్టి 26th January 1950 మనకేమొచ్చింది? స్వతంత్రం రాలేదు, మనకు స్వరాజ్యం వచ్చింది, మన రాజ్యం వచ్చింది. అప్పుడు స్వపాలన ఉండేది, స్వరాజ్యం వచ్చింది. ఇంకా మనం 75-80 ఏళ్లలో స్వతంత్రం దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. స్వతంత్రం రాలేదు మనకి, సిస్టమ్స్ వాళ్ళవే. సింపుల్ ఎగ్జాంపుల్, యానాం ఉంది మనకు, ఆంధ్రప్రదేశ్ దగ్గర యానాం ఉంది. వాళ్ళు పాండిచేరికి ఓటింగ్ ఎందుకు వేస్తున్నారు? ఇప్పటికి కూడా వాళ్ళకే వేస్తున్నారు కదా. ఎందుకు వేస్తున్నారు అంటే డామన్ డియు 100% గుజరాతీ మాట్లాడతారు. వాళ్ళు ఎందుకు యూనియన్ టెరిటరీగా ఉన్నారు? వాళ్ళు ఏమైనా అర్థం ఉందా? ఎందుకంటే ఫ్రెంచ్ వాళ్ళ కాలనీ అది, మనకు పాండిచ్చేరి పుదుచ్చేరి అధీనంలో ఉండేది అది. కాబట్టి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అలాగే మెయింటైన్ చేశారు. ఏమైనా మారిందా దాంట్లో? ఎందుకు అది యూనియన్ టెరిటరీగా ఉండాలి? ఇప్పుడున్నటువంటి స్టేట్స్ అన్నీ కూడాను దాని ఎల్లలు, దాని బార్డర్స్ ఎవరు నిర్ణయించారు? బ్రిటిష్ వాళ్ళు నిర్ణయించింది. యునైటెడ్ ప్రావిన్స్ ఉత్తరప్రదేశ్ అయింది. సరే, దాంట్లో ఏదో ఉత్తరాఖండ్ వేరు చేశారు, అది వేరే విషయం. సెంట్రల్ ప్రావిన్సెస్ మధ్యప్రదేశ్ అయింది, దాంట్లో ఛత్తీస్గఢ్ విడిపోయింది. మనకు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, నిజాంలోంచి కొంత తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు, మళ్ళీ విడిపోయి ఇది తెలంగాణ, ఆంధ్ర అయింది. బట్ ఈ ఎల్లలు అవే కదా మనకు. ఈ బౌండరీస్ అని ఎవరు డిసైడ్ చేశారు? ఈరోజు ఉత్తరప్రదేశ్కి 84 ఎన్నో వాళ్ళకి ఎంపీల సీట్లు ఏంటి, గోవాను నాగాల్యాండ్ లాంటి మణిపూర్ వాడికి 1-2 సీట్లు ఏంటి? ఈరోజు ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీకి వెడితే, చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్ ఢిల్లీకి వెడితే ఇద్దరిలో ఎవరి గౌరవం ఎక్కువ దొరుకుతుంది? అందుకని 75 సంవత్సరాలుగా వీళ్ళనందరినీ కూడాను ఇగ్నోర్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీళ్ళు పెద్ద వచ్చినా వాళ్ళతో వచ్చినా రాకపోయినా వాళ్ళకి ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు వాళ్ళకి. ఇది చూద్దాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఆంగ్లో ఇండియన్స్కి 2 సీట్లు కేటాయించారు. ఆంగ్లో ఇండియన్స్ ఎవరున్నారు మన దేశంలో? 15 ఆగస్ట్ 1947 అందరూ ఇండియన్సే, భారతీయులే. ఆంగ్లో ఇండియన్ ఏంటి? ఆంగ్లో ఇండియన్ అంటే మరి ఇప్పుడు అలా చూసుకుంటే కనుక మనకు సైఫ్ అలీ ఖాన్ వీళ్ళందరూ ఆఫ్ఘాన్ ఇండియన్స్ అనాలి. వాళ్ళు పఠాన్లు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అద్వానీ గారు కరాచీలో పుట్టారు, ఆయన పాకిస్తాన్ ఇండియన్ అందామా మనం? కాబట్టి 15 ఆగస్ట్ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భారతీయులే, సింపుల్. దాంట్లో లాజిక్ ఆంగ్లో ఇండియన్స్ ఎవరు చెప్పారు? అలాగే ఈ పార్టిషన్ కూడా ప్రజల అభిప్రాయం తీసుకోకుండా పార్టిషన్ చేశారు. పంజాబ్ 2 ముక్కలు చేశారు, బంగాల్ 2 ముక్కలు చేశారు, తర్వాత మనకు కాశ్మీర్ 2 ముక్కలు చేశారు, సింధ్ 100% పాకిస్తాన్కి ఇచ్చారు. సింధ్లో ఉన్న హిందువుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇప్పుడు మన పట్టణాల్లో బతుకుతున్నారు. వాళ్ళ సంస్కృతి, వాళ్ళ భాష అంతా ఏమైపోయింది? వాళ్ళ మొర చెప్పుకోవడానికి వాళ్ళకి అధికారాలు లేవా? అవకాశాలు ఇవ్వకపోతే ఏమవుతుంది వాళ్ళకు? ఈరోజు సింధీ సమాజం నుంచి ఒక కౌన్సిలర్ ఎవరన్నా గెలవగలడా? వాళ్ళ కష్టాలు ఏంటో ఎవరైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామా? మొత్తం ఇగ్నోర్ చేశాం. కశ్మీరీ హిందువులు, వాళ్ళని కశ్మీర్ నుంచి తరిమేస్తే వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నారు, వాళ్ళు కూడా ఒక కౌన్సిలర్ కూడా ఎన్నుకోలేరు. మరి వాళ్ళ గోడ ఎవరు వింటారు? అలాగే గోర్ఖాలు తీసుకుందాం. గోర్ఖాలు మనకు సైన్యంలో బలిదానాలు ఇచ్చినటువంటి ఘన చరిత్ర ఉంది. వాళ్ళు డార్జిలింగ్లో ఉంటారు. డార్జిలింగ్లో ఉన్నటువంటి గోర్ఖాలకి వాళ్ళ మాట వినేటువంటి వాళ్ళ రిప్రజెంటేషన్ ఎక్కడైనా ఉందా మనకి? వెస్ట్ బెంగాల్లో కలిపారు దాన్ని. వెస్ట్ బెంగాల్లో ఇంతవరకు ఉన్నటువంటి ప్రభుత్వాల చెప్పుల కింద వాళ్ళు నలిగిపోయారు పాపం. కొంతకాలం వాళ్ళు ఏదో డార్జిలింగ్ అజిటేషన్ చేశారు, గైషింగ్ లాంటి వాళ్ళు చేశారు, కానీ అణిచివేశారు దాన్ని. ఈవెన్ బీజేపీ కూడా అక్కడ ఎన్నికలు కూడా ఎస్ఎస్ ఆహులవాలే గెలిచారు. ఆయన పంజాబీ, డార్జిలింగ్ నుంచి గెలిచారు. ఆయన డార్జిలింగ్ నుంచి రిప్రజెంటేషన్ ఎక్కడుంది? సో ఇటువంటిది మన దేశంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని నిజంగా ఈరోజు ఉన్నటువంటి సో కాల్డ్ డెమోక్రసీలో రిఫ్లెక్ట్ అవుతోందా? పెద్ద ప్రశ్న. మనకి ఈ స్ట్రక్చర్ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయారు కాబట్టి మనం స్వతంత్రం కాదు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇప్పటికి కూడా మనం స్వతంత్రం కావు. ఆ సిస్టంలో భాగంగా నడుస్తున్నాం. ఆ సిస్టాన్నే వాడుకుంటున్నాము. దాంట్లో మనకు వీలైనంత ఏదో మనం వెసులుబాటు కలిగించుకుంటున్నాం, పెడుతున్నాం మనం. మరి ఈరోజు బీజేపీ వచ్చాక మన సంస్కృతిని కాస్త, లేకపోతే హిందుత్వ భావజాలాలు కావు కానీ బట్ నేషనలిస్ట్ భావజాలాలు అని అంటున్నాం. ఈరోజు ఎడ్యుకేషన్లో అంతో ఇంతో కొంత మార్పులు వచ్చినాయి అని అంటున్నాం. అండ్ భారతదేశాన్ని ఎంతో కొంత ఇప్పుడు ఇండియా అనే పేరుని భారత్ చేయబోతున్నాం అన్నట్టుగా మధ్యకాలంలో విన్నాము. నోట్ల మీద ప్రింట్ చేస్తున్నాం అన్నట్టు విన్నాం. సో ఇవన్నీ ఉత్తమాటలేనా? నిజంగా జరిగే పరిస్థితి ఏమైనా ఉందా? జరగాలని కోరుకుందాము. చేస్తారో లేదో, ప్రభుత్వాలు ఎలా ప్రవర్తిస్తాయో చెప్పలేం. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, మనం స్వతంత్రం రాలేదు మనకి. ప్రభుత్వం అన్నది ఇప్పటికి కూడా బ్రిటిష్ స్ట్రక్చర్లో పనిచేస్తుంది. అందుకని వాళ్ళ సంస్కృతితో సంబంధం లేకుండా పనిచేస్తుంది. పొలిటికల్ లీడర్షిప్ ఏం చెప్పినా కానీ కూడా
ప్రభుత్వం అన్నది ఒకటి ఉంటుంది. ప్రభుత్వం దాని ఇష్టానుసారం ప్రవర్తిస్తుంది. అది చాలా పెద్ద చర్చ. ఫర్ ఇన్స్టెన్స్ ఈరోజు కూడా మనకి డిస్ట్రిక్ట్లో హయ్యెస్ట్ సివిలియన్ ఆఫీసర్ అని ఏమని పిలుస్తాం మనం? కలెక్టర్ అని పిలుస్తాం. కలెక్టర్ ఎందుకు పెట్టాం? ఆ పేరేంటి? కలెక్టర్ అర్థం ఏంటి? బ్రిటిష్ వాళ్లకు ఏకైక పని మన దగ్గర పైసలు వసూలు చేయడమే. కాబట్టి కలెక్టర్ అనేది చాలా పెద్ద విషయం కింద మన మీద రుద్ది వెళ్ళారు. ఈ రోజు కూడా కలెక్టర్ అన్న పేరు మార్చుకోలేదు మనం. కాబట్టి వాళ్ళ సిస్టమే నడుస్తుంది. ఏం కలెక్ట్ చేస్తున్నాడు అతను? ఆయన కలెక్ట్ చేసేది ఏమీ లేదు. ఇన్కమ్ ట్యాక్స్లు మీరు అన్నీ కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఇంకేదో సర్వీస్ ట్యాక్స్లు, మీ జిఎస్టీలు అన్నీ కూడా వెళ్తున్నాయి. ల్యాండ్ రెవెన్యూ ఒకటే, రిజిస్ట్రేషన్ చేసేప్పుడు వచ్చే రెవెన్యూ తప్పితే ఇంకేమీ లేదు. దానికి ఇంకోటి జోడించారు వాళ్ళు, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎందుకు పెట్టారు? బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో వచ్చారు కాబట్టి అడిషనల్ పవర్స్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు. ఆ పవర్స్ అన్ని పెట్టుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అలాగే కూర్చున్నాం. ఏం మెజిస్ట్రేట్స్ లేరా మనకి? అర్ధరాత్రి 2 గంటలకి అజ్మల్ కసాబ్ ఉరి ఆపడానికి మీరు వెళ్ళి నిద్ర లేపగాలేంది, ఒక కర్ఫ్యూ ఇంపోజ్ చేయడానికో 144 ఇంపోజ్ చేయడానికో రాత్రి లేపి సంతకాలు తీసుకోలేరు మెజిస్ట్రేట్ దగ్గర. మీరు కలెక్టర్కి ఎందుకు ఇవ్వాల పవర్స్? మీరు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి కంటిన్యూ చేస్తాం. ఎందుకు అని మనం ప్రశ్నించట్లేదు. స్వతంత్రులమా? కాబట్టి అది ఫస్ట్. సంస్కృతి గురించి మీరు అడిగారు. ఏదో బానిసత్వం కొనసాగుతున్నట్టుగానే కొనసాగుతూనే ఉన్నాం మనం. నథింగ్ ఇస్ చేంజ్డ్. ఇది అర్థం చేసుకోవాలి. సరే, ప్రభుత్వాలు ఏమైనా రావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ వ్యవస్థ అలాగే ఉంది. వ్యవస్థ మారనంత వరకు మనం అలాగే ఉంటాం. సంస్కృతి అన్న అంశం మనం చూస్తే గనక మనం బానిసత్వంలో ఉన్నప్పుడు కూడా మన సంస్కృతిని వదలలేదు కదా. మనం ఇన్ని వందల సంవత్సరాలుగా మన పెద్దలు దాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఆధిపత్య పోరులు జరిగింది. అంతేకాదు, మనం వాళ్ళు అప్పుడు పిలక పెట్టుకోవడానికో, యజ్ఞోపవితం వేసుకోవడానికో, బొట్టు పెట్టుకోవడానికో జిజియా ట్యాక్స్లు కట్టేవాళ్ళు. ఈరోజు ఫ్రీగా ఉన్నా మనం వేసుకోవట్లేదు. దరిద్రం మనది ఈరోజు. అప్పుడు మన పెద్దలు అంత కష్టంలో కూడా ట్యాక్సులు కట్టారని వాళ్ళ సంస్కృతిని వదలలేదు వాళ్ళు. కాబట్టి మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. కాబట్టి సంస్కృతికి ప్రభుత్వ నిర్ణయాలకు, ప్రభుత్వం చేసేటువంటి పాలసీలకు చాలా భిన్నంగా ఉంటుంది. ఈరోజు మనకు హక్కుల కోసం కోర్టులకు వెళ్తాం, పోరాడతాం, చాలా చేస్తాం మనం. కానీ మన కుటుంబ వ్యవస్థ సమస్య వచ్చేసరికి, లేదా మన ధర్మానికి సంబంధించిన విషయాలు కావచ్చు, దేశానికి సంబంధించిన విషయాలు కావచ్చు, అంటే ఇతరత్ర అంశాల్లో మనకు ఎటువంటి హక్కులు లేకుండా బాధ్యతతో ప్రవర్తిస్తున్నాం మనం. భర్త భార్యకు, భార్య భర్తకు, తల్లిదండ్రులకు, కొడుకులకు మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధాలని ఏ కోర్టు, ఏ చట్టాలు దాన్ని నిర్ణయిస్తున్నాయి. మన సంస్కృతిలో ఉంది కాబట్టి మనం చేస్తున్నాం. ఈరోజు ఇప్పటికి కూడా అఫ్కోర్స్ చాలా మార్పులు వచ్చినా కానీ కూడా గత 70 సంవత్సరాల్లో రమారమి 300% డివోర్స్ రేట్లు పెరిగినాయి మన దేశంలో. పెరిగినా కానీ కూడా సింగిల్ డిజిట్లోనే ఉన్నాం మనం. లెస్ దాన్ 2%, 3% డివోర్స్ రేట్స్ ఉన్నాయి మన దేశంలో. అమెరికాలో 45-50%, స్పెయిన్, పోర్చుగల్ ఇటువంటి ప్రాంతాల్లో 60% డివోర్స్ రేట్స్. సో సంస్కృతి అనేది అక్కడ ఉంటుంది. మీ చట్టాల వల్ల, ప్రభుత్వాల వల్ల ఉండదు. అది అర్థం చేసుకోవాలి. అలాగే మనం పర్యావరణం అంటున్నాం. మనం యావరేజ్ కన్జంప్షన్ ఏదైతే మనకు వెస్టర్నర్స్ చేస్తారో, ఒక రిపోర్ట్ వచ్చింది రీసెంట్గా. ఈ దేశంలో ప్రజలు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారో, అంటే వాళ్ళ తిండి కావచ్చు, పొల్యూషన్, కార్లు కావచ్చు, మనం మొత్తం ఓవరాల్ మనం జీవించడానికి కావాల్సిన కన్జంప్షను, ఈ కన్జంప్షన్ని ప్రపంచవ్యాప్తంగా అదే స్థాయిలో కన్జంప్షన్ చేస్తే భూమి పరిస్థితి ఏమవుతుంది అని ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. అమెరికన్స్ వాళ్ళ యావరేజ్ కన్జంప్షన్ ఎంత చేస్తున్నారో దాన్ని సస్టైన్ చేయాలంటే 3.5 భూములు కావాలి. ఒక్క భూమి సరిపోదు. అమెరికన్స్ వాళ్ళు మనకు లెక్చర్ ఇస్తారు. అది సంస్కృతి. ఈరోజు ఎవరు చెప్పారు నువ్వు ఇంత వేస్ట్ చేయొద్దు అని? మనకు ఎవరు చెప్పలేదు కదా. మనం ఇంత విలాసంగా ఉంటూ కూడా మన కన్జంప్షన్ ఏదైతే ఉందో 0.25 భూములు సరిపోతుంది మనకి. ఈజ్ ఇట్? అంటే మనకి ఇప్పుడు కన్జంప్షన్కి 4-5 రెట్లు మనం ఎక్కువ కన్జ్యూమ్ చేసినా భూమిలో ఉన్నట్టు వనరులు మనం కొల్లగొట్టాం. ఇది దీని సంస్కృతి అంటారు. సంస్కృతి అంటే పూజ, కుంకుమ వేయడం, బొట్లు పెట్టుకోవడమే కాదు. సంస్కృతి అంటే మనం ఎలా జీవిస్తున్నాం, దేన్ని గౌరవిస్తున్నాం, ప్రకృతిని, పర్యావరణాన్ని, తోటి మనిషిని, తోటి జంతువుని ఎలా గౌరవిస్తున్నాం అనేది సంస్కృతి. ఇది సైన్స్ చెప్తోంది. పొల్యూషన్ విపరీతం అయిపోయి వాళ్ళు ఏం చేశారంటే ఆ పొల్యూషన్ అంతా ఏషియన్ కంట్రీస్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఈరోజు చైనా ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ తయారైంది, పొల్యూషన్ విపరీతంగా ఉంది. ఎవరి కోసం చేస్తున్నారు వాళ్ళు? ఒక టాయిలెట్ పేపర్ కూడా ఈరోజు అమెరికాలో తయారవుతుంది. వాళ్ళు టాయిలెట్ పేపర్ వేస్ట్ చేస్తారు. టాయిలెట్ పేపర్ కూడా చైనాలో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అక్కడ పొల్యూషన్ ఉంది. పొల్యూషన్ ట్రాన్స్ఫర్ చేశారు కానీ మీరు పొల్యూషన్ తీయలేదు. ఎందుకంటే మీ లైఫ్ స్టైల్ అనేది సంస్కృతితో ఆధారపడి ఉంది. పర్యావరణాన్ని ప్రదూషితం చేయడమే మీ సంస్కృతి. ట్రూ సార్. సో కాబట్టి ఈ ఫండమెంటల్ డిఫరెన్స్ అన్నది
మనకు భారతీయ సంస్కృతి నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా అంశం. బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. అలాగే మనం చూస్తే కనుక మీరు అంటారు సిలబస్ అన్నారు, సిలబస్లు మారుతూ ఉన్నాయి. దానివల్ల ఒక పెద్ద మనం చూస్తే కనుక ఎస్పెషలీ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, నేను ఎప్పుడు కూడా ఇండిపెండెన్స్ డే అన్నాను, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడాను మనకు మోస్ట్లీ చూస్తే కనుక సో కాల్డ్ ఇస్లామిస్ట్ అండ్ సెక్యులరిస్ట్స్ వీళ్ళే కబ్జా చేసుకున్నారు. ఎస్పెషలీ ఇందిరాగాంధీ గారు ఆవిడ కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్నట్టు కాంగ్రెస్ అది ఇండియన్ నేషనల్ కాంగ్రెసే కాదు, వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఏంటంటే కాంగ్రెస్ అయ్యేది హస్తం గుర్తు ఆవిడది, వాళ్ళదేమో ఆవు దూడ గుర్తు, కాబట్టి ఇది ఆ ఒరిజినల్ కాంగ్రెస్ కూడా కాదు అది. బట్ ఎనీవే ఆవిడ విడిపోయిన తర్వాత ఆవిడ పవర్ కోసం ఏం చేసిందంటే కమ్యూనిస్టులతో ఒక ఒప్పందం చేసుకుంది. దానికి ప్రతిఫలంగా కమ్యూనిస్టులు ఏం అడిగారంటే మాకు ఎడ్యుకేషన్ కల్చర్ మినిస్టర్ మాకు ఇచ్చేయండి అన్నారు వాళ్ళు. బా. అలాగే జేఎన్యు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వాళ్ళకి ఇచ్చేసింది ఆవిడ. ఈ బార్గెన్లో ఆవిడ ప్రైమ్ మినిస్టర్గా ఉండగలిగారు ఆవిడ. వీళ్ళు ఏం చేశారంటే కంప్లీట్గా సిలబస్ను తిరగరాశారు. మన మీద ఆక్రాంతలు మన మీద ఎవరైతే కబ్జా చేసుకున్నారో వాళ్ళు చాలా గొప్ప రాజులు, చాలా అద్భుతంగా పరిపాలించారు, ఒక సర్వమత సామరస్యంతో వాళ్ళు ఉన్నారు అని చిత్రీకరించుకుంటూ వెళ్ళారు. అలాగే మన సంస్కృతిని ఇది పాములు ఆడించేటువంటి సంస్కృతి, పనికిమాలిన సంస్కృతి, కులాలు మతాలు, తర్వాత మనకు ఇట్లా విభజించబడ్డటువంటి సంస్కృతి, ఓడిపోయిన సంస్కృతి, ఎవడొచ్చినా వాడికి ఓడిపోయారు, వీళ్ళకి ఏమీ లేదు, సైంటిఫిక్ టెంపర్ లేదు, ఇలా మనల్ని చిత్రీకరించుకుంటూ వచ్చారు. రాతలో కూడా బానిసత్వమే రాశారు. కరెక్ట్ 3-4 తరాలు అలాగే పెరిగారు. మనం అందరం అలాగే పెరిగాం, నేను అలాగే పెరిగాను. అప్పుడు టెక్నాలజీ లేదు, ఇంటర్నెట్ లేదు, అదే సత్యం అని నమ్మాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు వాళ్ళు ఏం చెప్పారు, వాస్కో డి గామా ఎందుకు వచ్చాడు భారతదేశానికి సీ రూట్ కనుక్కోవడానికి ఎందుకు వచ్చాడు? మన పుస్తకాల్లో ఏం రాశారు, వాణిజ్యం చేయడానికి, ట్రేడ్ కోసం వచ్చాడు, ఇంతనే రాశారు వాళ్ళు. యాక్చువల్గా మీరు పోర్చుగీస్ కింగ్ ఏ ఫర్మాన్ ఇష్యూ చేశాడో అది మీరు చదివితే మీకు అర్థమవుతుంది. 2 అంశాలు, ఒకటి మూర్స్ అంటే మన ముస్లిమ్స్, వీళ్ళు అరేబియన్ పెనిన్సులా తర్వాత సెంట్రల్ ఏషియా ఇవన్నీ కబ్జా చేసుకున్న తర్వాత యూరోప్కి భారతదేశానికి వాణిజ్యం ఆగిపోయింది. దారిలో వీళ్ళు కాపు కాసేవాళ్ళు, వీళ్ళకి కప్పం కట్టుకోవాల్సి వచ్చి చాలా ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ అయిపోయింది. అది భారతదేశం అప్పటికి కూడా మనం బంగారు చెలుక, మనతో ట్రేడ్ చేయక తప్పదు వాళ్ళకి. ఏం చేయాలి, ఒక ఆల్టర్నేట్ రూట్ కావాలని వెతుక్కోవడం మొదలుపెట్టారు. ఒకటి. రెండవది అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే క్యాథలిక్ చర్చ్ నమ్మేది ఏంటంటే మొత్తం ప్రపంచమంతా కూడా క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయితే జీసస్ క్రైస్ట్ మళ్ళీ రెండోసారి తిరిగి వస్తారు. ఆయన తిరిగి వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఇక్కడ 1000 సంవత్సరాలు పరిపాలించాక ఆయనను నమ్మి ఆయనను ప్రేమించే వాళ్ళందరూ స్వర్గానికి వెడతారు, ఆయనని తిరస్కరించిన వాళ్ళందరూ నరకానికి వెడతారు. ఇది వాళ్ళ సింపుల్ లాజిక్ క్యాథలిక్ చర్చ్ది. వాళ్ళ మనసులో తెలిసినటువంటిది ముస్లిమ్స్, తర్వాత భారతదేశం. ముస్లిమ్స్ అందరూ వాళ్ళు కూడా జీసస్ని ఒప్పుకుంటున్నారు, వాళ్ళు కాదని తిరస్కరించలేదు, వాళ్ళు కూడా జీసస్ క్రైస్ట్ ఒక ప్రాఫిట్ కింద యాక్సెప్ట్ చేశారు. కాబట్టి వీళ్ళు చిన్న శత్రువులు, వీళ్ళని పక్కన పెడదాం, పెద్ద శత్రువు భారతదేశంలో ఉంది, వీళ్ళని ఎంత తొందరగా కన్వర్ట్ చేస్తే అంత తొందరగా జీసస్ క్రైస్ట్ తిరిగి వస్తాడు. అందుకని వాళ్ళు క్రిస్టియానిటీ ఎక్కువగా ప్రాబల్యం చెందాయి అప్పట్లో. వాస్కో డి గామా మన కేరళకు వచ్చి ఆయన జెండా పాతి చెప్పింది ఫస్ట్ ఏంటంటే ఐఎమ్ క్లెయిమింగ్ దిస్ ల్యాండ్ ఫర్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ హంబుల్ సర్వెంట్ ద కింగ్ ఆఫ్ పోర్చుగల్ అని అనొచ్చు. ఇది మనకు చెప్పరు, పాఠ్య పుస్తకాల్లో చెప్పరు. సో ఇలా డిస్టార్షన్ చేసుకుంటూ వెళ్ళారు. అందుకని అది మనకు తెలియదు, నమ్మే అప్పుడు మరి చిన్నప్పుడు అది చదువుతున్నాం. వచ్చాడు ట్రేడింగ్ కోసం, స్పైసెస్ కోసం అని తెలిసింది తప్పితే అదే క్యాథలిక్ సబ్జెక్ట్ తర్వాత రెండో రాకడ, స్వర్గం నరకం అనేది చాలా పెద్ద చరిత్ర దాగుంది మనకు తెలియదు. అలాగే మనం చూస్తే కనుక అశోకుడు కళింగ యుద్ధంలో చూసి ఇన్ని లక్షల మంది చనిపోయిన తర్వాత హృదయం వికలం వచ్చి ఆయన బౌద్ధం తీసుకున్నాడు అని మనకు చెప్పారు. తీరా స్టోరీ కట్ చేస్తే ఆయన కళింగ యుద్ధం చేయకముందరే బౌద్ధం స్వీకరించాడు. ఆయన బౌద్ధం స్వీకరించిన తర్వాతే వచ్చి చంపాడు వీళ్ళని. చంపిన తర్వాత శాసనం వేశాడు, ఇంతమంది చనిపోతే కనుక నాకు చాలా దుఃఖం వేసింది, ఆయన శాసనం ఏదైతే ఉందో నేను ఆర్మీని డిస్బాండ్ చేస్తున్నాను అంటే అశోకుడు బౌద్ధం మొత్తం స్వీకరించిన తర్వాతే వచ్చి మళ్ళీ యుద్ధం తర్వాతే కళింగ యుద్ధం చేశాడు. మరి ఇన్ని లక్షల మంది చనిపోయినారు అని చెప్పి ఆయన బౌద్ధం పుచ్చుకున్నాడు అనేది దట్ ఈస్ అ ఫాల్స్ నరేటివ్. అశోకుడు అంటే మనకి చరిత్రలో అతన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసాం మనం. అశోకుడు ఏ రోజు పుట్టాడో మనకు తెలుసా, మనకు తెలియదు, దాన్ని ఎవరు పట్టించలేదు. కానీ అశోక ద గ్రేట్ అని వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి స్థాపించారు. ఎందుకు, వాళ్ళ నెరేటివ్కి పనికి వస్తాడు కాబట్టి. ఆయన అడ్మినిస్ట్రేషన్ గురించి రాయలేదు, ఆయన స్కిల్స్ గురించి రాయలేదు, ఈ 2 చెట్లు నాటిచ్చాడు అనే తప్పితే ఇట్లాంటివి ఉన్నాయి. బౌద్ధం స్వీకరించాడని జస్ట్ సినాప్సిస్ ఇంతే ఇచ్చి వదిలేశారు మీరు అన్నట్టు. అంటే
అశోకుడు ఆయన చేసిన ఆయన అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ భారతీయతకు కంప్లీట్గా వ్యతిరేకం. అందుకనే మగధ సామ్రాజ్యం కుప్పగూలింది ఆయన తర్వాత ఎక్కువ కాలం లేదు. కొడుకు మనవడు 2 తరాల వంగనే కంప్లీట్ నాశనం అయిపోయింది. మళ్ళీ 300-400 సంవత్సరాల తర్వాత గుప్తులు వచ్చిన తర్వాత కానీ రివైవ్ అవ్వలేదు. అశోకుడి స్టోరీకి వస్తే ఆయన రాసిన శాసనం ఏదైతే ఉందో ఆ శాసనంలో ఆయన ఇచ్చినవన్నీ మనకు బ్రిటిష్ వాళ్ళు చెప్పారు, మనం చదివాం. కింద 2 సెంటెన్సులు కట్ చేసి చెప్పారు మనకి వాళ్ళు. ఆయన రాసిన దీని ఎడిక్ట్లో 2 సెంటెన్సులు ఏం చెప్పాడంటే, ఇవన్నీ బాగానే ఉంది కానీ రేపు కళింగం మళ్ళీ తల ఎత్తిందంటే ఆ తలను నరకడానికి మళ్ళీ వస్తానని రాశాడు. ఎందుకంటే పైన రాసిందంతా దీనికి కాంట్రడిక్షన్ కదా. ఇది దీన్ని కట్ చేసి బ్రిటిష్ వాళ్ళు మనకి చూపించారు. మనం అదే నమ్ముకుంటూ వెళ్ళాం. సంజీవ్ సాన్యాల్ ఈరోజు ఎకనామిక్ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ భారత్కి, ఆయన రీసెర్చ్ చేసి ఆ ఒరిజినల్ ఎడిక్ట్ని తీసుకొచ్చి ఫోటోతో సహా ఆయన గ్రంథం రాసి ఎక్స్పోజ్ చేశాడు ఆయన. సో అంటే కొత్త తరం, ఆయన కూడా కొత్త తరం వ్యక్తే కదా. సో మనకు ఇప్పుడు అది వీళ్ళు చేసిన తప్పిదాలు మనకు తిరగరాయగలుగుతున్నాం. అలాగే ఆర్యన్ ఇన్వేషన్ థియరీ, వాళ్ళు వచ్చారు, చంపేశారు, అయిపోయింది, వీళ్ళు ద్రావిడులందరూ పారిపోయారు, అక్కడి నుంచి వచ్చారు, దక్షిణాదిని సెటిల్ అయ్యారు. ఇవంతా నేరేటివ్ మనం చూసాం. మనం ఒక టాసిట్గా ఏం చెప్పారంటే, తెల్లవాళ్లే మేమే వచ్చాం, సంస్కృతిని అప్పుడు ప్రస్తావించాము, ఇప్పుడు 2000-3000 సంవత్సరాల తర్వాత మేము కొత్త సంస్కృతి తీసుకొచ్చాము, అది క్రిస్టియన్ సంస్కృతి, దీన్ని యాక్సెప్ట్ చేయండి. అది వాళ్ళ హోల్ కొలోనియల్ నేరేటివ్. దాన్ని మన వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు కూడా రొమిల్లా థాపరు వీళ్ళందరూ, బిపిన్ చంద్ర వీళ్ళందరూ దాన్నే ముందు తీసుకుపెడతారు. నెక్స్ట్ ఏం చేశారు, అది మొహంజదారో ఎక్స్కవేట్ చేసినప్పుడు వాళ్ళకి శవాలు దొరికి అంతే తెలిసింది వాళ్ళకి. హరప్ప తవ్వేసరికి ఈ నెరేటివ్ అంతా ఫెయిల్ అయింది. కానీ ఇది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. మొహంజదారో ఎక్స్కవేషన్స్ దొరికినవే ముందు తీసుకువెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు డిఎన్ఏ రీసెర్చ్ అవుతుంది, లింగ్విస్టిక్ రీసెర్చ్ వచ్చింది, ఎన్నో తర్వాత పేలియో ఆస్ట్రాలజీ, పేలియో ఆంథ్రోపాలజీ, పేలియో హైడ్రాలజీ, ఇన్ని టెక్నిక్స్ కొత్త ఇవన్నీ వచ్చిన తర్వాత కంప్లీట్గా సైంటిఫిక్గా ఆర్యన్ ఇన్వేషన్ థియరీ డిస్ప్రూవ్ అయింది. ఆర్యన్ ఇన్వేషన్ అవ్వలేదు అని ప్రూవ్ చేయగలిగారు. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు దాన్ని ట్విస్ట్ చేసి ఆర్యన్ ఇన్వేషన్ కాదు, ఆర్యన్ మైగ్రేషన్ థియరీ అని మొదలుపెట్టారు. అక్కడి నుంచి వాళ్ళు వచ్చారు, సంస్కృతము, గుర్రము, ఇనుము, వైదిక సంస్కృతి, ఈ 4 తీసుకొచ్చారు అక్కడి నుంచి అని దాన్ని ట్విస్ట్ చేశారు. యుద్ధం జరగలేదు, చావలేదు, కానీ వాళ్ళు వచ్చారు అని చెప్పి వాళ్ళు సెకండ్ కౌంటర్ ఇచ్చారు. అది కూడా డిస్ప్రూవ్ అయింది. మరి వేదాలు అక్కడి నుంచి ఇచ్చారంటే, వేదాల్లో అక్కడున్న నదుల గురించి వర్ణన ఉండాలి కదా, సరస్వతి గురించి వర్ణన ఉంది. వీళ్ళు ఏం చేశారు, సరస్వతి లేదు కదా, అందుకని అక్కడ ఏదో ఆఫ్ఘనిస్తాన్లో ఉంది, ఇంకెక్కడో యూరల్ మౌంటైన్స్లో ఉన్న నదినే సరస్వతి అని చెప్పి వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ అది పేలియో ఆర్కియాలజీలో దొరికిపోయింది. సరస్వతి నది ఎందుకు డ్రై అప్ అయింది అని మనకు అర్థమైంది. టెక్టానిక్ షిఫ్ట్స్ అయినప్పుడు ఏమైందంటే, ఇండియన్ ప్లేట్ ఏదైతే ఉంది టిల్ట్ అయింది. మీరు యాక్చువల్గా మ్యాప్ చూడండి, మీరు యమునా నగర్ అని చెప్పి హర్యానాలో ఒక ఊరు ఉంటుంది. యమునా నగర్ ఊరు దగ్గర నుంచి యమున పెడుతుంది. యమునా నగర్ నుంచి జస్ట్ 20 కిలోమీటర్ల దూరంలో నదులన్నీ కూడాను అరేబియన్ సీకి పెడతాయి, ఇక్కడవన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్ పెడతాయి. ఎగ్జాక్ట్ అక్కడ టిల్ట్ అయింది. ఆ టిల్ట్ అయినప్పుడు ఏమైందంటే, ఈ నదుల కోర్సులు మారిపోయినాయి. యమునా నది ఒరిజినల్గా సరస్వతిలో వెళ్ళేది, సట్లజ్ సరస్వతికి వెళ్ళేది, సట్లజ్ సింధుకి వెళ్ళిపోయింది, యమున గంగకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ విటే అయిపోయినాయి, ఇక్కడ విటే యాక్చువల్లీ ఇట్లా ఉండాలి, అది మారిపోయింది. సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సో వీళ్ళ మైగ్రేషన్ థియరీ కూడా ఫెయిల్ అయింది. లింగ్విస్టికలీ డిస్ప్రూవ్ అయింది. శ్రీకాంత్ తళగేరి ఏం చెప్పక ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడాలో పనిచేశారు. అంటే ఆయన అకాడమిక్గా ఏం చదువుకోలేదు, కానీ లింగ్విస్టిక్స్ అంటే పిచ్చి, ఆయనకు ఇంత మమకారం, ప్రేమ, దాన్ని బాగా రీసెర్చ్ చేశారు. ఆయన గ్రంథాలు రాశారు. ఋగ్వేదంలో రాయబడినటువంటి దశరాజ్యం అని చెప్పి ఒక యుద్ధం ఉంది. మా కురుక్షేత్ర యుద్ధానికంటే కూడా ముందర ఉన్నటువంటి ఒక వరల్డ్ వార్ కింద మనం పరిగణించవచ్చు. దశరాజ్యం అంటే 10 రాజులు అని, బట్ అంతకంటే ఎక్కువ మంది రాజులు పార్టిసిపేట్ చేశారు. దాంట్లో గెలిచిన రాజులు ఎవరైతే ఉన్నారో, ఈరోజు పంజాబ్, పాకిస్తాన్, భారతదేశం పంజాబ్లో ఉన్నటువంటి వైదిక రాజు అతను గెలిచాడు. వశిష్ఠుడి శిష్యుడు అతను. విశ్వామిత్రుడి శిష్యులు ఓడిపోతారు, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పహల్లవులు, ద్రుహ్యులు, దాస్యులు, ఇటువంటి పేర్లు ఉన్నటువంటి అందరూ వెళ్ళిపోతారు. సో ఈయన యాక్చువల్గా సంస్కృతం నుంచి మైగ్రేట్ అయినటువంటి సంస్కృతుల్ని లింగ్విస్టిక్గా ట్రేస్ చేశాడు. ఆయన వృత్తాసుర సంహారం అని మనకు ఒక కథ ఉంది. ఎముక ఇస్తాడు ఆయన, దాన్ని వజ్రాయుధం కింద ఇంద్రుడు కన్వర్ట్ చేసుకుంటాడు, ఇవన్నీ ఉన్నాయి, మన కథ ఉంది. ఎగ్జాక్ట్గా 600-700 సంవత్సరాల తర్వాత యూరోప్, ఆసియా మధ్యలో ఉన్నటువంటి యూరల్ మౌంటైన్స్లో ఈ కథ అక్కడికి వెళ్ళింది. ఎలా వెళ్ళింది, వరుణ్ ఓడాన్ ఎట్లా అయింది, ఇలా ప్రతిదీ లింగ్విస్టిక్ అని చూపించుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు అవుట్ ఆఫ్ ఇండియా థియరీ అని మొదలుపెట్టారు. వాళ్ళు ఇక్కడ రావడం కాదురా బాబు, ఇక్కడి నుంచి మన వాళ్ళు వెళ్ళారు అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేయగలిగారు.
కానీ ఈ కొలోనియల్ నేరేటివ్ ఇప్పుడు కూడా ఉంది కదా, అది మన టెక్స్ట్ బుక్స్లో ఉంది. యూజీసీకి వెళ్ళి వీళ్ళు ఎందుకు మీరు ఇప్పుడు డిస్ప్రూవ్ అయిపోయింది కదా, ఇంకా మీరు ఎందుకు దీన్ని మోస్తున్నారు అంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఆర్యన్ ఇన్వేషన్ జరిగింది అని నా దగ్గర 100 పుస్తకాలు ఉన్నాయి. ఆర్యన్ ఇన్వేషన్ జరగలేదు, ఇక్కడి నుంచే మైగ్రేట్ అయ్యారని నా దగ్గర 5 పుస్తకాలు ఉన్నాయి. ఇది కూడా 100 అయితే నేను మారుస్తాను అంటాడు. అంటే సత్యంతో సంబంధం లేదు వాడికి. పొలిటికల్గా నేరేటివ్ కోసం జరుగుతున్నటువంటి ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. కానీ ప్రజలు వాళ్ళలో ఉన్నటువంటి సంస్కృతి, వాళ్ళలో ఉన్న నమ్మకము, వాళ్ళలో ఉన్నటువంటి గౌరవము, దానిని ఈ టెక్స్ట్ బుక్స్కి అతీతంగా మన ప్రజలు తీసుకొస్తున్నారు. గతంలో మనకు తెలుసు తెలంగాణ ప్రాంతంలో తెలుగు నేర్పించడానికి వీలేదని నిజాం ఫర్మాన్, ఓన్లీ పర్షియను లేదా ఉర్దూ, ఈ 2 తప్ప ఇంకేమీ లేవు. కానీ మన వాళ్ళు తెలుగు ఎలా కాపాడారు? వాళ్ళు ఆంధ్ర నుంచి టీచర్లను తెచ్చుకున్నారు, కష్టపడ్డారు. దాన్ని ఏదో జానపదాల దృష్టిలోనో లేకపోతే మనకి ఈరోజు బోనాలు జరుగుతున్నాయి, బోనాల పాటల్లోనో తెలుగుని అలాగే కాపాడుకున్నారు వాళ్ళు. తెలుగు మీరు నేర్చుకోవడానికి వీలేదని మనం దాన్ని తట్టుకోగలిగాం. కాబట్టి మనం ప్రభుత్వాలకు అతీతంగా, సిలబస్లకు అతీతంగా సంస్కృతిని కాపాడుకుంటూ వచ్చాం. ప్రభుత్వం కోఆపరేట్ చేస్తే ఇంకా కొంచెం బలపడుతుంది, కానీ దాని వల్లనో దానికి అది చేయకపోతే మన పరిస్థితులు బాగుండవు అని కాదు. సంస్కృతి అనేది మనలో నరాల్లో జీర్ణించుకుంది. అది మనం దాన్ని గమనించాలి. కొత్త తరానికి టెక్నాలజీ ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఈ సత్యాలు తెలుసుకోగలుగుతున్నారు. గతంలో చేసిన ఈ చెత్త అంతా, ఈ కమ్యూనిస్టులు చేసిన చెత్త అంతా కూడా వాళ్ళు ఎక్స్పోజ్ చేయగలుగుతున్నారు. వాళ్ళు చివరిగా పుస్తకాలలో రాజులు, చక్రవర్తులు భారతదేశాన్ని ఎలాగ కాపాడుకున్నారు, ఎంతమందిని హతమార్చినా కూడా, ఎంతమంది హతసాక్షులు అయినప్పటికీ కూడా మత మార్పిడులకు నిలబడ్డారు. అత్యధికంగా నాకు తెలిసి 1400వ శతాబ్దం, 1100 ఆ ఎరాలో 20 లక్షల మంది హిందువుల్ని నరికి చంపారని కొన్ని చోట్ల రాస్తారు. పుస్తకాలలో అయితే అవి ఎక్కడ కనపడలేదు. కానీ కాస్త అన్వేషించేస్తే ఎక్కడో కొన్ని పుస్తకాలు, ఆ రిఫరెన్స్లు, ఆ థియరీలు జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత అసలు ధర్మం అనేది దాని పక్షాన ఎందుకు నిలబడాలి, ఎలా నిలబడ్డారు ఈ యోధుల గురించి అది రాయలేదు. అడ్మినిస్ట్రేషన్, సైన్స్, ఫిజిక్స్ ఇదంతా ఎప్పుడో ఇవాల్యుయేట్ అయింది. మన రాజుల కాలం అవే టెక్నాలజీస్ వాడారు. ఈవెన్ ఆర్కిటెక్ట్ కూడా ఒక్కొక్క ఆలయాల్ని చూస్తే అసలు వాళ్ళకి అక్కడ చిన్నగా గాడిదల మీద తిరగడానికి ఎడారిలో ఉన్న స్థలాలు, ఆ స్థావరాలు ఉన్నప్పుడే మనకు ఎంతో పెద్ద ఆర్కిటెక్ట్ డెవలప్ అయింది. సో ఈ రాజులు, ఈ చక్రవర్తులు, ఈ కాలమాన పరిస్థితులు ఈ పాఠ్య పుస్తకాల్లో లేకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? అది తప్పకుండా బ్రిటిష్ ఎజెండానే. మొత్తం సంస్కృతి అంతా పాశ్చాత్య సంస్కృతి, టెక్నాలజీ, నాలెడ్జ్, సైన్స్ అంతా వాళ్ళకే ఉంది, మనకి ఏమీ లేదు అన్నటువంటి ఆ నెరేటివ్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. తర్వాత వచ్చిన కాంగ్రెస్ పెట్టొచ్చు కదా, మరి అదే దేశభక్తి కోసం కదా అందరం పోరాడింది. నా దేశము, నా స్వాభిమానం కోసమే కదా సార్, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే అంత పెద్ద యుద్ధం జరిగింది. మా అన్నటువంటి మా పాలనని మేము పాలించుకుంటాం, మీరెవరు మా మీద అన్నప్పుడు ఆ ఆధిపత్య పోరు మాకు వద్దే వద్దు, మాకు ఆ బానిస సంఖ్యలు వద్దు అని. మాకు ఒక సంస్కృతి ఉంది, మాకంటూ రాజులు ఉన్నారు, మాకంటూ పాలన ఉందని కదా అంత పెద్ద యుద్ధం జరిగింది. ఇంత జరిగినా కూడా ఇప్పుడు తెలంగాణ ఏ నెరేటివ్ మీద అయితే విభజించారో వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు, బాగా చేసుకుంటున్నారు. అవే మేము దీని గురించే కష్టపడ్డవని వాళ్ళు, నీళ్ళు, నిధులు, నియామకాలు. అట్లాంటిది అంత పెద్ద యుద్ధం, అంత పెద్ద అంటే ఎమోషన్ని పక్కన పెట్టి ఈ రోజు కూడా భారతదేశానికి, మీరు ఇందాక కూడా అన్నారు, మీలాంటి వాళ్ళు ఎంతోమంది అంటున్నారు. అంటే మాలాంటి యువతకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఇంకా అంటే జస్ట్ రూలర్ చేంజ్ అయ్యాడు తప్పితే కానీ నిజమైన స్వాతంత్ర్యం రాలేదు అని అంటున్నారు. వీటన్నిటికి గల కారణాలు ఏంటి? అసలు అంత పెద్ద ఎమోషన్ని పక్కన పెట్టి పాఠ్యపుస్తకాల్లో రాజులు, చక్రవర్తులు, మనకున్న టెక్నాలజీని అసలు ఎందుకు ఇవాల్యుయేట్ చేసుకోలేకపోయినా, ఎందుకు ఇమ్మడి ఇచ్చుకోలేము ఆ పుస్తకాల్లో, చోటు లేకనా లేకపోతే ఏంటంటారు? మనకు ఆ స్వేచ్ఛ, ఆలోచనలు, స్వతంత్రము అన్నటువంటి భావం మన దగ్గరకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ చేసుకుంటాం. మనకి ఇంకా రాలేదు. మనలో భావ దారిద్ర్యము, భావ బానిసత్వం ఇంకా ఉంది. అందుకనే ఇవన్నీ జరుగుతున్నాయి. 2, కాంగ్రెస్ని ఎవరు స్టార్ట్ చేశారు? బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారు వాళ్ళు? ఒక సేఫ్టీ వాల్ లాంటిది. మనం కుక్కర్ పెడతాం, కుక్కర్ కనుక అలాగే సీల్ పెట్టి దాన్ని ఏమవుతుంది, దాన్ని ఫుల్ లోపల ప్రెషర్ పెరిగింది, పేలిపోతుంది. సేఫ్టీ వాల్ ఉంటుంది, దానికి ప్రెషర్ వస్తుంది, అది ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఉడుకుతుంది. అది ఆ సేఫ్టీ వాల్ కాంగ్రెస్. ఎందుకంటే అప్పుడు మనకు విప్లవకారులు విపరీతంగా పెరిగిపోయారు. ఎన్నో గదర్ పార్టీ అని, ఇంకా కమ్యూనిస్టులు, అప్పుడు కమ్యూనిస్ట్ పేరిట ఫర్ ఇన్స్టెన్స్ మనకు భగత్ సింగ్ ఉన్నారు. ఆయన కమ్యూనిజం మీద ఏమైనా నమ్మకం ఉందా? ఏమీ లేదు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా ఉన్నాడు. ఎందుకంటే రెవల్యూషనరీ, వీళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్న పోరాట పటిమ ఏదో కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు, కానీ ఆయన కమ్యూనిజం మీద ఏం నమ్మకం లేదని. సుభాష్ చంద్రబోస్, ఇలా చాలామంది
అక్కడ అప్పుడు ఉన్నటువంటి ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యమకారులను అణిచివేయడానికి ఒక డైవర్షన్ కోసం వాళ్ళు కాంగ్రెస్ని పెట్టారు. హక్కుల పోరాటం. కాంగ్రెస్ ఫస్ట్లో ఏం చేసింది? అది మాకేం కావాలి, మాకు కొన్ని హక్కులు కలిగించండి. దాదాబాయి నోరోజీ వీళ్ళందరూ ఇన్ఫాక్ట్ బ్రిటిష్ పార్లమెంట్లో ఇక్కడ ఎంపీలుగా ఉన్నారు. వాళ్ళు ఫస్ట్లో అడిగింది ఎప్పుడు స్వతంత్రం గురించి అడగల. పూర్ణ స్వరాజ్ అనే డెసిషన్ తీసుకున్నంత వరకు కూడా వాళ్ళ దగ్గర కన్సెషన్లు అడగడానికే కాంగ్రెస్ని తయారు చేశారు. తర్వాత పూర్ణ స్వరాజ్ అడిగారు. క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు జరిగింది? 1942లో జరిగింది. 1942 క్విట్ ఇండియా మూమెంట్ ఆపేసి కాంగ్రెస్ తటస్థంగా ఉన్నా కానీ కూడా వీర్ సావర్కర్ గారు ఏం చెప్పారంటే మన పౌరులందరూ కూడాను రెండవ ప్రపంచ యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి, మనకి యుద్ధం తెలుసుకోవాలి, అస్త్రాలు ఎలా వాడాలి తెలియాలి, ఈ ట్రైనింగ్ మనకు ఉండాలి అని చెప్పారు. బ్రిటిష్ మీద గౌరవంతో ప్రేమతో కాదు. మనం ఏం చేసాం? 1942 నుంచి 47 వరకు ఏమైనా ఉద్యమం జరిగిందా కాంగ్రెస్లో? సున్నా. కాబట్టి కాంగ్రెస్ ఉద్యమిస్తేనే, గాంధీ గారు సత్యాగ్రహం చేస్తేనే మనకు స్వతంత్రం వచ్చింది అని మన పుస్తకాల్లో రాశారు. ఎందుకంటే అది కాంగ్రెస్ అజెండా కాబట్టి. కానీ నిజంగా ఏమైనా ఉద్యమం జరిగిందా? 42లో క్విట్ ఇండియా మూమెంట్ సస్పెండ్ అయిపోయింది. అప్పటి నుంచి 5 ఏళ్ళకి బ్రిటిష్ మీద ఏం ప్రెషర్ ఉంది? ఏం ప్రెషర్ లేదు కదా. పైపెచ్చు మనకు విన్స్టన్ చర్చిల్ ఏమన్నాడు? భారతదేశం అసలు స్వతంత్రకి అర్హులే కాదు, వీళ్ళు బానిసలు, వీళ్ళకి క్వశ్చనే లేదు, నేను ఇవ్వను అన్నాడు ఆయన. అలాగే మన దగ్గర పండిన పంట అంతా కూడాను వాళ్ళ వార్ ఎఫర్ట్స్కి తీసుకువెళ్ళిపోయాడు. కృత్రిమంగా ఇక్కడ లక్షలాది మందిని చంపేశాడు. హిట్లరు స్టాలిన్ కంటే కూడా అతి కిరాతకంగా లక్షల మందిని చంపినటువంటి కిరాతకుడు విన్స్టన్ చర్చిల్. పుస్తకాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. కాబట్టి దీన్ని మొత్తం మసిపూసేసి వాళ్ళు దాన్ని కప్పిపుచ్చారు. వాళ్ళు దాని గురించి మాట్లాడాలి కదా. శశి తరూర్ ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ మ్యాన్, కానీ శశి తరూర్ ఇది లండన్లో వాళ్ళని ఎక్స్పోజ్ చేశాడు. హౌ కండెసెండింగ్ ఆఫ్ యూ, యూ ట్రై టు టెల్ us that you gave us railways, postal administration while you killed millions of our people అని ఆయన అక్కడ పోయి ఎక్స్పోజ్ చేశాడు. సో ఈ తరం, ఇప్పుడు కొత్త తరం దాన్ని ఎక్స్పోజ్ చేయగలుగుతున్నాం మనం. కానీ అంత కిరాతకంగా ప్రవర్తించింది అది, కాంగ్రెస్ని క్రియేట్ చేసింది. అందుకని కాంగ్రెస్ వాళ్ళు అదే సేమ్ అజెండాతో వెళ్ళారు. అంటే బ్రిటిష్ రూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి కాంగ్రెస్కి వచ్చింది అంతే. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మాత్రమే జరిగింది. మౌలికంగా మన సాంస్కృతిక పరంగా మనం ఏం మార్పులు తీసుకురాలేదు. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ, ఆయన జైల్లో ఉండగా ఆయన పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరేంటి? డిస్కవరీ ఆఫ్ ఇండియా. డిస్కవరీ ఎవరు చేస్తారు? వాస్కో డి గామా డిస్కవర్ చేశాడు భారతదేశానికి. కొలంబస్ డిస్కవర్ చేయడానికి బయలుదేరాడు. ఆయన కనిపించిన భూములు ఇండియానే అనుకున్నాడు ఆయన. అందుకని వెస్ట్ ఇండీస్ అన్నాడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రెడ్ ఇండియన్స్ అన్నాడు. భారతదేశానికి అనుకున్నాడు ఆయన. అలాగే వాస్కో డి గామా కూడా వచ్చింది డిస్కవరీ. డిస్కవరీ ఎవరు చేస్తారు? ఇక్కడ కానిటువంటి వాడు డిస్కవర్ చేస్తారు. అక్కడికి వెళ్ళి అన్వేషిస్తే, నాది కాదు చేస్తే. ఇప్పుడు నేను ఆస్ట్రేలియా డిస్కవర్ చేయొచ్చు, ఇండియన్ చేయలేరు. ఈయన భారతీయుడై ఉండి ఈయన ఎందుకు డిస్కవర్ చేస్తున్నాడు అంటే ఈయన భారతీయుడు కాదు అని ఆయన ఒప్పుకుంటున్నాడు. నేను చెప్పట్లా. దేని డిస్కవర్ చేస్తాం? నా ఇంటిని నేను డిస్కవర్ చేసుకోకర్లేదు కదా. ఇది మనకు ఉన్న ప్రాబ్లం. కాబట్టి ఆ పాశ్చాత్య భావజాలే గొప్పవి, ఎంత మనం ఛాందసంలో ఉన్నామో మనకేమీ లేదు అన్నటువంటి ఒక అభిప్రాయంలో వాళ్ళందరూ ఉండినారు. కాబట్టి ఆ పరిస్థితుల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అప్పుడే తీసుకున్నారు. సరే, అందరూ గొప్పవాళ్లే, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ అన్ని సాక్రిఫైస్ చేసి దేశం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళే, వాళ్ళని గౌరవిద్దాం. కానీ వాళ్ళల్లో కొద్దో గొప్ప ఈ కొలోనియల్ భావజాలాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ వీర్ సావర్కర్. వీర్ సావర్కర్ కూడా ఏమన్నాడు? ఐ విల్ బి ద లాస్ట్ హిందూ స్టాండింగ్ అని అన్నాడు ఆయన. కానీ ఆయన నాకు తద్దినాలు పెట్టకండి, నేను దీన్ని నమ్మను అన్నాడు. ప్రక్రియ నేను నమ్మను అన్నాడు ఆయన. నేను హిందువుని అంటాడు, కానీ దేవుణ్ణి, మన కర్మకాండని దేన్ని నమ్మడు ఆయన. ఫైన్. సో అలా మనకి వీళ్ళకందరూ కూడా వాటిలో ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వాడు. బీఫ్ తింటే తప్పేంటి, ఇటువంటివన్నీ వీర్ సావర్కర్ చాలా రెవల్యూషన్గా మాట్లాడు. హిందువులు కూడా యాక్సెప్ట్ చేయనటువంటి అంశాలు మాట్లాడారు. బిఆర్ అంబేద్కర్ గారు, ఆయనకు ఇక్కడ ఉన్నటువంటి కుల వ్యవస్థకి ఆయనకి నొచ్చుకున్నాడు ఆయన. కానీ ఆయన భార్య ఎవరు? మళ్ళీ అగ్రకులా నుంచి వచ్చింది కదా ఆవిడ. ఆయన అంబేద్కర్ అన్న పేరు ఎవరు ఇచ్చారు ఆయనకి? ఆయనకి శిక్షణ ఎవరు ఇచ్చారు? బ్రాహ్మణుడే కదా ఇచ్చాడు. అంబేద్కర్ అన్నది మహారాష్ట్రన్ బ్రాహ్మణ్ పేరే కదా. ఆయన యాక్చువల్గా భీమ్రావ్ మహర్. ఆయనకు అంబేద్కర్ అన్న పేరు వచ్చి ఆయన ఈరోజు అంత పాపులర్ అయ్యడానికి కారణం ఏంటి? బ్రాహ్మణుడే కదా. కానీ ఆయనకి ఏదో లోపల ఫీలింగ్ ఉండింది ఆయనకు, నేను హిందుత్వం నుంచి వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. క్రిస్టియానిటీని, ఇస్లాంని భయంకరంగా తిట్టాడు ఆయన. ఈ క్రిస్టియానిటీ, ఇస్లాం అన్నది మన దేశంలో చాలా డేంజరస్, ఇవి, దీన్ని అవాయిడ్ చేయాలన్నారు. బౌద్ధానికి వెళ్తున్నాను. బౌద్ధం సనాతన ధర్మానికి ఎలా డిఫరెంట్? అది హిందూ అన్నది మతం సపరేట్ కాదు కదా. ఇక్కడ సాంప్రదాయాలు ఉన్నాయి, మనకి మతాలు, అభిమతాలు ఉన్నాయి. దాంట్లో అదొక సాంప్రదాయం. స్ట్రక్చరల్ ఫండమెంటల్గా వెళ్ళి చూసామంటే బుద్ధుడు ఏమన్నాడు?
సర్వం క్షణికం క్షణికం అన్నాడు. ఆదిశంకరాచార్యులు అద్వైత సిద్ధాంతం చెప్తే ఆయన ఏమన్నాడు? సర్వం శూన్యం శూన్యం అన్నాడు. రెండిట్లో ఏంటి తేడా? ఫిలాసాఫికల్గా దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఈయన మోక్షం గురించి చెప్తుంటే ఆయన నిర్వాణ అంటున్నాడు. రెండు ఒకటే. వెళ్ళే పద్ధతులు వేరే ఉన్నాయి. మనకి ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. కానీ అంబేద్కర్ గారు అంత బ్రిటిష్ సిస్టంలో వచ్చారు కాబట్టి ఆయనకి ఇది అర్థం కాలేదు. నేను బౌద్ధం స్వీకరిస్తున్నానంటే సనాతన ధర్మంలో నన్ను దాన్ని దాటి వెళ్ళలేదు అంతే. సో అప్పుడున్నటువంటి నేతృత్వంలో అందరూ, గాంధీ గారు ఒక విధంగా ఆలోచన చేశారు. వీళ్ళందరిలో కూడాను గొప్పతనాలు ఉన్నాయి, షార్ట్ కమింగ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే దేవర్ ఇన్ఫ్లుయెన్స్ బై ద వెస్ట్. కాబట్టి ఆ పద్ధతిలో నుంచి వచ్చినటువంటి పాఠ్య పుస్తకాలు, అప్పుడు వచ్చినటువంటి టెక్స్ట్ కానీ, అలాగే మనం అప్పుడు అబుల్ కలాం ఆజాద్కి ఫస్ట్ మనం ఆయన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇచ్చారు. ఫస్ట్ చేసింది ఏంటంటే మొఘలులని వాళ్ళు నార్మలైజ్ చేశారు. అప్పుడున్న పుస్తకాలు మొఘలులను నార్మలైజ్ చేశారు. చాలా హుందాగా ఉన్నటువంటి రాజుల కింద వాళ్ళు చిత్రీకరించుకుంటూ వెళ్ళారు వాళ్ళని. తర్వాత వచ్చింది నూరుల్ హసన్. తర్వాత కమ్యూనిస్టులు టేక్ ఓవర్ చేశారు. సో కాబట్టి మన ఎడ్యుకేషన్ గత 70 ఏళ్లుగా కుంటుపడింది. దాన్ని మార్చే ప్రయత్నం చేసినా కానీ మళ్ళీ ప్రభుత్వం వస్తే మారిపోతూ ఉండేది. కాబట్టి ఇది మనకు ఉన్నటువంటి పెద్ద మౌలికమైన సమస్య. మరి ఈ ప్రభుత్వం కూడా బహుశా చేయవలసినంత చేయలేదు అని కొంతమంది మన అభిప్రాయం ఉన్నది. వాళ్ళ ప్రయారిటీస్ ఏమో మనకు తెలియదు. ఫర్ ఇన్స్టెన్స్ మోదీ గారు, ఆయనకు ఉన్నటువంటి ప్రయారిటీ ఏంటంటే దేశం $10 ట్రిలియన్ ఎదగాలి. $10 ట్రిలియన్ ఎదిగినప్పుడు మనం ఏం చేసినా అందరూ మనల్ని గౌరవిస్తారు. అది లేనంత వరకు మనకు ఈ సమస్యలు ఉంటాయి అన్నది ఆయన అభిప్రాయం, ఆయన ఆలోచన దృక్పథం అది. అందుకని సమస్య మనకు అలాగే ఉంది. ఎంతో కాలంగా ఈ సమస్య ఉంది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని వీళ్ళు దాన్ని ఏదో సాఫ్రనైజేషన్ అని, భగవాకరణ అని ఇటువంటి పేర్లు పెట్టి దాన్ని చేంజ్ అవ్వకుండా ఆపారు వాళ్ళు. సో ఇది ఒక పెద్ద దోషం, తప్పిదం జరిగింది మనకి. కానీ కొత్త రీసెర్చ్ వస్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ విక్రమ్ సంపత్ ఆయన సార్, ఇదొకటి వినిగుడిలో వస్తూ ఉండండి. ధర్మేంద్ర ప్రధాన్ గారు భారతదేశం యొక్క పాఠ్య పుస్తకాలలో మన ధర్మం గురించి లేదా చరిత్రని కాస్త తిరగరాసే విషయంలో అది చాలా అంటే నాంది పలికినట్టుగా కనపడతా ఉంది. ఈయన ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు, దీని వెనకాల కాస్త మొన్న జరిగినటువంటి ఆ టాపిక్ కాదు కానీ బట్ జరిగిందైతే అదే, దానిలో జంజీలను కూడా బదిలీ చేశారు అని అంటున్నారు. ఎంతవరకు నిజం? ఒకటి, జెన్జీలు లేరు అక్కడ, జెన్జీలు బలి అవ్వలేదు. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్. జెన్జీలకి ఈ ఉద్యమానికి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, అది తర్వాత చర్చ. రెండు, ధర్మేంద్ర ప్రధాన్ గారే కాదు, మనకు 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ 12 సంవత్సరాల్లో 4 కనీసం అంటే మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ మారిపోయారు. స్మృతి ఇరానీ మారింది, ప్రకాష్ జావడేకర్, తర్వాత ఈయన కంటే ముందర ఒక 4 మారారు. అంటే వీళ్ళ టార్గెట్ దీని మీద ఉంది, అర్థం చేసుకోండి మీరు. అంటే ఎంత బలంగా మన యొక్క సంస్కృతిని ఇమ్మడిచ్చేస్తారేమో పుస్తకాల్లో అనేది ఒక సైడ్ నుంచి ఇది నడుస్తూ ఉంది. కానీ భారతదేశంలో ఉన్న యువత ఇంకా మేల్కోలేదని అంటారు. కరెక్ట్. దీంట్లో మనకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇది కంకరెంట్ సబ్జెక్ట్లో ఉంది. ఎడ్యుకేషన్ కంకరెంట్ సబ్జెక్ట్లో ఉంది. సిబిఎస్ఈ లాంటివి, ఎన్సీఆర్టీ లాంటివి సెంట్రల్ గవర్నమెంట్ చేసినా కానీ స్టేట్ సిలబస్లో ఉన్నాయి కదా. స్టేట్ సిలబస్లో వెళ్ళి చూస్తే వీళ్ళలో మౌలికమైన మార్పులు లేవు. మన దరిద్రం ఏంటంటే ప్రతి స్టేట్లో కూడాను, ఎస్పెషలీ మనకు కుటుంబ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, మనకు సోకాల్డ్ రీజనల్ పార్టీస్ కాదు, కుటుంబ పార్టీలు అవి. ఆ కుటుంబ పార్టీలన్నీ కూడాను వాళ్ళ ఓటు బ్యాంకు, వాళ్ళ సంపాదన, వాళ్ళు ఎలా వనరులు కొల్లగొట్టాలి దాని మీదే ఫోకస్ ఉంది. కానీ దీని మీద ఎవరు ఫోకస్ పెట్టలేదు. నడుస్తుంది నడవని అలా పెట్టారు. తెలంగాణకు సంబంధించి ఒక, నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ మన కల్చరల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, నేను వెళ్ళి ఒక సందర్భంలో కలిసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, అసలు వీళ్ళు నేచర్ వర్షిప్పర్స్ అండి, ఇక్కడ బ్రాహ్మణులు వచ్చి దీన్ని నాశనం పట్టించారండి అన్నాడు. మంత్రాలు గింత్రాలు తీసుకొచ్చి. ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ పోతరాజు కానీ, మనకు సమ్మక్క సారలమ్మ జాతరలు కానీ, లేదా మనకు బోనాలు కానీ, ఇవన్నీ హైందవానికి సంబంధం లేదంట. ఇవంతా కూడాను బ్రాహ్మణులు వచ్చి దీన్ని భ్రష్టు పట్టించారంట. లేకపోతే వాళ్ళు నేచర్ వర్షిపర్స్ అండి, ఇది నెరేటివ్. అతను కనీసం అంటే తెలంగాణ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కల్చర్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇటువంటి వాళ్ళు అక్కడ చేరారు. కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, హైందవ వ్యతిరేక భావజాలం ఉన్నటువంటి వాళ్ళు స్టేట్స్లో ఉన్నారు. కాబట్టి మనకి మార్పులు జరగట్లేదు. కానీ ఈరోజు యువత మేలుకుంటున్నారు. ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఆలయాలు అలా క్లీన్ చేస్తున్నారు. భజన గేమింగ్ ఈ మధ్య వస్తున్నారు, మొదలుపెట్టారు. భజన పార్టీయింగ్ ఇటువంటివి చేస్తున్నారు. వాళ్ళు ఎవరు చేస్తున్నారు? జెన్జీ చేస్తున్నారు. మా జనరేషను, మాకంటే ముందరే జనరేషను యావరేజ్గా ఎంత మద్యం సేవించేవాళ్ళో, లిక్కర్ సేవించేవాళ్ళో దాంట్లో సగం కంటే తక్కువ జెన్జీ సేవిస్తున్నారు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, లిక్కర్ మీద దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెనీ అదర్ థింగ్స్. ఎన్నో విషయాలు వాళ్ళు దాన్ని చర్చిస్తున్నారు, చేస్తున్నారు. నిజమైన జెన్జీ ఎవరు? మనకి ఇక్కడ హైదరాబాద్లో
అపోలిని డైనమిక్స్ అని ఒక కంపెనీ 2025లో స్టార్ట్ అయింది, సంవత్సరం అయింది స్టార్ట్ అయ్యేది. ఎవరు స్టార్ట్ చేశారు? మనకు బిట్స్ పిలానీ హైదరాబాద్ ఆఫ్ షోర్ క్యాంపస్ వాళ్ళ పిల్లలు ఇక్కడే చదువుకున్నారు. వాళ్ళు 4th ఇయర్ డిగ్రీలో ఉండగా అందరూ కలిసి ఒక చిన్న డ్రోన్ అనేది తయారు చేశారు. ఈ డ్రోన్ని ఆర్మీకి ఇచ్చారు. ఆప్ సింధూర్ టైంలో వాళ్ళు దాన్ని కొంచెం వాడుకున్నారు, చాలా మంచి పరిణామాలు ఉన్నాయని చెప్పి ఎంకరేజ్ చేసి ఆర్మీను బిఎస్ఎఫ్ వీళ్ళకి ఇది చేస్తే బాగుంటుంది కొన్ని సూచనలు ఇచ్చారు. వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ అయ్యి 2-3 పిల్లలు వచ్చి కలిసి దాన్ని వాళ్ళు తయారు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ ప్రొఫెసర్ వీళ్లకు అప్రిసియేషన్కి ఒక 500 రూపాయల నోట్ ఇచ్చాడు. ఆయన ఇన్వెస్ట్మెంట్ అనండి ఏదైనా అనండి. వాళ్ళ 500 రూపాయల నోట్ని ఫ్రేమ్ వేసి వాళ్ళ కంపెనీలో పెట్టుకున్నారు. కంపెనీ స్టార్ట్ చేశారు. స్టోరీ కట్ చేస్తే ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మేజర్ ఇంపార్టెంట్ డ్రోన్ అని అంటున్నాం కానీ అన్మాన్డ్ ప్లాట్ఫామ్. ఈరోజు షహీద్ 136 డ్రోన్ మనం చూస్తున్నాం కదా, ఇరాన్ అమెరికాని ఎలా ముచ్చామటలు పట్టిస్తోందో, ఆ షహీద్ 136 డ్రోన్ కంటే 3.5 రెట్ల ఫాస్ట్గా వెళ్ళగలిగిన డ్రోన్ వీళ్ళు తయారు చేశారు. డైరెక్ట్గా వీళ్ళు బిఎస్ఎఫ్ తోటిను తర్వాత మనకు ఆర్మీ తోటి వాళ్ళు లింకే మాట్లాడుతారు. 23-year-old కిడ్స్. ఇది జెన్జీ. 23 years old జెన్జీ డ్రోన్ ఎగరేయడం. సో ఇప్పుడు ఇంకా ఇట్లాంటి 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మరి హైదరాబాద్ నుంచి చూద్దాం. రాకేష్ చోప్దార్ అని చెప్పేసి ఒకతను ట్రినిటీ స్కూల్లో చదువుకునేవాడు. 10th క్లాస్ వదిలేశాడు. అతను చదువు వదిలేశాడు. అంటే ఏదో పేద కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి. ట్రినిటీ స్కూల్ అంటే కనుక పెద్ద హై స్టాండర్డ్ ఉన్న స్కూల్. వాళ్ళ తండ్రి ఒక వర్క్షాప్ రన్ చేసేవాడు. అతను స్క్రూస్, నట్స్, బోల్ట్స్ ఇలా బేసిక్ ఇంజనీరింగ్ కాంపనెంట్స్ తయారు చేసేవాడు. అతను వాళ్ళ తండ్రితో జాయిన్ అయ్యి అతను స్కిల్ సెట్స్ నేర్చుకుని ఈరోజు స్టోరీ కట్ చేస్తే ప్రాట్ అండ్ విట్నీకి కానీ, మనకు రోల్స్ రాయ్స్కి కానీ, బోయింగ్ ఎయిర్బస్ లాంటి కంపెనీలకు కానీ, హెచ్ఏఎల్ కానీ మోస్ట్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ కాంపనెంట్స్ అతను తయారు చేస్తున్నాడు. ఆజాద్ ఇంజనీరింగ్ అని పెట్టాడు. లేటెస్ట్ వారం క్రితం వచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే డిఆర్డిఓ ఆజాద్ ఇంజనీరింగ్ని ఇండస్ట్రీ పార్ట్నర్గా పెట్టుకొని 350 కిలో థ్రస్ట్ ఉన్నటువంటి ఒక స్పెషల్ ఇంజిన్ని వీళ్ళు తయారు చేయడానికి వాడు పార్ట్నర్గా పెట్టుకున్నారు. జెన్జీ అంటే ఇది. డి ప్రొపల్స్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. డి ప్రొపల్స్ అన్న కంపెనీ వాళ్ళు కొన్ని ఈ హైపర్సానిక్ మిసైల్స్ సంబంధించి ఈ ఇంజిన్కి సంబంధించినటువంటి అద్భుతాలు సృష్టిస్తున్నారు. కిడ్స్ జస్ట్ బయటకు వచ్చారు కాలేజ్ నుంచి, వాళ్ళు చేస్తున్నారు. అలాగే భువనేశ్వర్లో బాన్ వి అని ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా ఆఫ్ కోర్స్ అంటే జెన్జీ కింద మనం పరిగణించవచ్చు. కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 4-5 ఏళ్ళు ఏదో పని చేశారు. అక్కడెక్కడ పని చేసి వచ్చి ఈ చెత్త వద్దు అని చెప్పి వాళ్ళు వచ్చి భువనేశ్వర్లో స్టార్ట్ చేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? హెవీ లిఫ్ట్ డ్రోన్స్ తయారు చేశారు. 200 కిలోల వరకు బరువు తీసుకువెళ్ళి ఎక్కడైనా డ్రాప్ చేసి రాగలరు. సైన్యానికి వాళ్ళు ఉపయోగపడుతుంది. స్పెషల్ ఏంటంటే కనుక 18-19 వేల అడుగుల ఎత్తులో సియాచిన్ గ్లేషియర్స్ కానీ, మనకు హిమాలయాల్లో కానీ వాళ్ళకి కావాల్సిన అంటే ఇక్కడ కార్లు, స్కూటర్లు ఏవి వెళ్ళలేనటువంటి ప్రాంతంలో మెటీరియల్ డెలివరీ చేయడానికి డ్రోన్స్ తయారు చేశారు. దట్ ఈస్ జెన్జీ. పూర్ణానందరావు అని చెప్పేసి అది కూడా 23 ఏళ్ళ అబ్బాయి, బెంగళూరు బేస్డ్. అతనేంటి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి క్యాంపస్ ప్లేస్మెంట్ తీసుకుని ఉద్యోగం చేయరా బాబు, పెళ్లి చేసుకోరా అని చెప్పి వాళ్ళు టిపికల్ ఉద్యోగం చేస్తున్నటువంటి తల్లిదండ్రులు. ఆ అబ్బాయి లేదు, మొండు పట్టి అతను ఒక ప్లాట్ఫామ్ తయారు చేశాడు. అది ఏం ప్లాట్ఫామ్ అంటే ఆకాశంలో ఎగిరేటువంటి సూడో శాటిలైట్ అంటారు. శాటిలైట్ కాదు, శాటిలైట్ అంటే శాటిలైట్ అంతరిక్షంలో వెళ్ళేది. విమానాలన్నీ మనకు 30-50,000 ఫీట్ అబౌవ్ సీ లెవెల్ వెళ్తాయి. ఇది 65,000-70,000 ఫీట్ అబౌవ్ సీ లెవెల్ వెళ్తుంది. 24 గంటలు ఆకాశంలో ఉండగలదు. అది తయారు చేశాడు. దాంట్లో ప్రిసిషన్ ఫోటోగ్రాఫ్స్ అతను ఇవ్వగలడు. ఆ సందర్భాల్లో ఎవరు ఎక్కడున్నారు ఏంటి అని కనిపిస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఎలాన్ మస్క్కి 10,000 శాటిలైట్స్ ఉన్నాయి. మొత్తం భూమి అణువు అతను ఫోటో ఇవ్వగలడు. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టాడు. ఈ అబ్బాయి మనకు అన్ని శాటిలైట్స్ లేవు, నాకు ఫోటో కావాలి, నేను బాంబు కొట్టాను, ఏదో మురీడ్కీలోనో బహావల్పూర్లో బాంబు కొట్టాను, ఆ ఫోటో కావాలి నాకు. వాళ్ళు ఇవ్వరు, అమెరికన్స్ ఇవ్వరు. ఏం చేయాలి? ఈ అబ్బాయి ఏరోప్లేన్ బయట తీసుకెళ్తాడు, అక్కడ ఫోటో తీసి మీకు ఇచ్చేస్తాడు. అతను ఏ మిసైల్కి దొరకడు. 23-year-old కిడ్. దిస్ ఇస్ జెన్జీ. సో అందుకని జెన్జీకి దీనికి సంబంధమే లేదు. మనకు స్కై రాకెట్ ఎవరు? వాళ్ళు కూడా చిన్న పిల్లలే కదా. ప్రపంచంలోనే వీఆర్ ద 3rd కంట్రీ ప్రైవేట్ రాకెట్ టెక్నాలజీ ఉన్నటువంటి కంట్రీ. దిస్ ఇస్ జెన్జీ. ఎన్ని రంగాల్లోనూ ఉన్నారు. ఇంకా కొన్ని మనకు వెబ్సైట్స్ కనిపిస్తాయి. పిల్లలు ఏం చేశారంటే ఆలయాల్లో పారేస్తున్నటువంటి పూలు తీసుకొస్తున్నారు. పూలు తీసుకొచ్చి దాంట్లో నుంచి కలర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఆ న్యాచురల్ కలర్స్ తోటి టీషర్ట్స్, షర్ట్స్, చీరలు, షాల్స్, ఇవన్నీ దుపట్టాలు తయారు చేస్తున్నారు. వాళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళు తర్వాత దాంట్లో పర్ఫ్యూమ్ తీస్తున్నారు.
తర్వాత దాంతో ఇన్సెన్స్ స్టిక్స్, అగరబత్తులు లాంటివి తయారు చేస్తున్నారు. ఇలా అంటే చెత్తలోంచి కూడా దే ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ సంథింగ్ యూస్ఫుల్. దిస్ ఈస్ జెన్జీ. సో మనకు జెన్జీ మన దేశంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్లు నేపాల్, బంగ్లాదేశ్లో అది కూడా జెన్జీ కాదు ఫస్ట్. కానీ అటువంటి ఉద్యమం ఇక్కడ జరుగుతుంది అని వీళ్ళు కోరుకుంటున్నారు. జంతర్ మంతర్లో వచ్చినటువంటి 500,000 మంది జెన్జీ కాదు. 140 కోట్ల దేశంలో 1000 మంది జెన్జీ కాదు. సార్, భారతదేశంలో మీరు అన్నట్టుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద 4 సార్లు ఒక రాజకీయపరమైనటువంటి అంశాలు జరిగి వీళ్ళు ఎక్కడ వీళ్ళ సంస్కృతిని, వీళ్ళ దేశాన్ని, వీళ్ళ దేశ చరిత్రని ఇమ్మడిస్తారో అన్న దాని మీద భారీ ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే ఇరిగేషన్ మినిస్టర్కి లేని బాధ, డిఫెన్స్ హోమ్స్కి లేని బాధ, ఎన్నోసార్లు ఇంకా రైల్వే లాంటివి, రెవెన్యూ లాంటివి, లేదంటే ఫైనాన్షియల్ మినిస్టర్కి సంబంధించినవి కానీ, పాలసీస్ మీద కానీ, జిఎస్టీ కానీ, ట్యాక్సేషన్ మీద కానీ ఎప్పుడు రాని ఉద్యమము ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఏదో అది కూడా ఇప్పుడు కూడా మీరు అంటే అర్థమైంది ఏంటి అని అంటే, ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ చేసిన తప్పు ఏమీ లేదు, వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎక్కడో జరిగిన తప్పు ఒకటి. రెండోది, ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ అన్నది కాదు కాక్రోచ్ అని, ఎక్కడో ఒక సీజే చీఫ్ జస్టిస్ గారు అన్నటువంటి వాదన అది తీసుకొచ్చి ఎడ్యుకేషన్ దాని అంటే వాళ్ళకు ఏ నరేషన్ దొరకక, ఏ వంక దొరకక, దేన్నో పట్టుకొని దేన్నో ఆపాదించి మేము జెన్జిలం అని చెప్పి రెచ్చగొట్టినట్టుగా కనపడట్లేదా ఇది? సో 2 అంశాలు. మొదటిది, వీళ్ళు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ మీద ఎందుకు పడ్డారు వీళ్ళు. రెండవది సీజేపీకి వద్దాం. మొదటిది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. ఈరోజు మనకు ప్రభుత్వంలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ ఏవి? హోమ్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ. 3 కదా టాప్ మోస్ట్. హోమ్ మినిస్టర్ ఒక పోలీస్ మ్యాన్ కూడా ట్రాన్స్ఫర్ చేయలేడు, అధికారాలు లేవు ఆయన చేతిలో. డిఫెన్స్ మినిస్టర్ ఒక బుల్లెట్ కొనలేడు. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ చేస్తుంది, లేదా క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ చేస్తుంది, ఆయన ఏం చేయలేడు. ఫైనాన్స్ మినిస్టర్ ₹1 స్పెండ్ చేయలేదు. ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేస్తుంది ఆవిడ? డిపార్ట్మెంట్స్ యొక్క డిమాండ్స్ని కన్సాలిడేట్ చేసి ప్రజెంట్ చేస్తుంది. మన దగ్గర సర్ప్లస్ ఏం లేదు, మన ట్యాక్సేషన్ మన ఖర్చుల కంటే ఎక్కువ, ఇన్ఫాక్ట్ ఎక్కువ ఖర్చు పెడుతున్నాం మనం. కాబట్టి మనకు డెఫిసిట్, లోటు బడ్జెటే నడుస్తుంది. కొద్దో గొప్ప ఖర్చు పెట్టాలి అని కూడా ఎవరు నిర్ణయిస్తారు? ప్రధానమంత్రి నిర్ణయిస్తారు. ఈ 3 మినిస్ట్రీస్ కూడాను వీళ్ళ పవర్లెస్ మినిస్టర్స్, వీళ్ళకి పవరే లేదు. రైల్వే మినిస్ట్రీ, అసలు రైల్వే మినిస్ట్రీ ఎందుకు ఉండాలి? రైల్వే సంస్థ ఉంది, కంపెనీ ఉంది. మరి అలాగే చూస్తే కనుక మనకు వాటర్ వేసుకో, రోడ్ వేసుకో, ఎయిర్ వేసుకో, వీటి కూడా మినిస్ట్రీ పెట్టుకోవచ్చు కదా. మినిస్ట్రీ అన్నది వీటికి స్టీల్ మినిస్ట్రీ ఉంది. స్టీల్ మినిస్ట్రీ ఏం చేస్తారు తెలుసా మీకు? అసలు ఇన్ని ఉన్నాయి మనకు, ప్రైవేట్ రంగ సంస్థలు ఉన్నాయి, పబ్లిక్ రంగ సంస్థలు ఉన్నాయి. స్టీల్ మినిస్టర్ పని ఏంటంటే పబ్లిక్ రంగ సంస్థలు, స్టీల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ చైర్మన్ అపాయింట్ చేయడానికి కమిటీలో కూర్చుంటాడు ఆయన. దానికి ఒక మినిస్ట్రీ ఎందుకు మనకి? సరే, స్టీల్ మినిస్ట్రీ పెట్టారు, కాపర్ మినిస్ట్రీ ఎందుకు లేదు మీకు? జింక్ మినిస్ట్రీ ఎందుకు లేదు? గోల్డే లేదు, గోల్డ్ లేదు. ఈవెన్ మినిస్ట్రీ ఎందుకు లేదు? సిల్వర్ మినిస్ట్రీ ఎందుకు లేదు? ఇది కాంగ్రెస్ వాళ్ళు తయారు చేసింది. ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరికో పార్క్ చేయాలి, ఎంపీలు ఉన్నారు, వీడికి ఏదో సీట్ పడేయాలి. ఇండస్ట్రీ మినిస్టర్ వాడు సరిపోలే, ఇంకా 4 యాడ్ చేయాలి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఒకడు, మీడియం స్కేల్ ఇండస్ట్రీ ఒకడు, అది ఖాదీ వేరే. ఇలా మనం అనవసరంగా తయారు చేసుకున్న తప్పితే వీళ్ళకి ఎవరికి పవర్స్ లేవు. మోస్ట్ పవర్ఫుల్ మినిస్ట్రీ గవర్నమెంట్ లేదంటే కల్చర్ మినిస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. ఈ 2 మోస్ట్ పవర్ఫుల్. అన్ఫార్చునేట్గా గతంలో జరిగినటువంటి ప్యాటర్న్లోని ఇప్పుడు కూడా అవే జరుగుతుంది. మోస్ట్ పవర్ఫుల్ ఈ 2 మినిస్ట్రీస్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. తమిళనాడులో కీలడి అని చెప్పేసి ఒక ఆర్కియాలజికల్ సైట్ని ఎక్స్కవేట్ చేశారు. ఎక్స్కవేట్ చేస్తే వాళ్ళకు దొరికిన మెటీరియల్ అంతా కూడా 200-300 BC, అంటే బిఫోర్ క్రైస్ట్ ఉందాం, బిఫోర్ కామన్ ఎరా అంటారు ఇప్పుడు, అవి దొరికినాయి. దొరికితే అది అప్పుడు ASI చేతిలో ఉండేది, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో వాళ్ళు చేశారు. అందరూ హ్యాపీ. నెక్స్ట్ సీజన్లో మళ్ళీ తవ్వకాలు ఇంకా కిందికి పెడితే వాళ్ళకి 400-500 BCలో దొరికినాయి. దొరకంగానే తమిళనాడు అప్పుడు ఇంకా AIDMకి చేతిలో ఉంది. వీళ్ళు అప్రమత్తం అయిపోయారు. అప్పుడు వాళ్ళ ఇండియా పార్ట్నర్స్ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఫైల్ని తమిళనాడు ఆర్కియాలజీకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఎందుకు? దీని వెనకాల స్టోరీ ఏంటి అంటే, వీళ్ళు అప్పుడు కనుక్కున్నటువంటి మెటీరియల్ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో, అంటే బర్ంట్ బ్రిక్స్, తర్వాత ఆర్కియాలజీ పరంగా, ఆర్కిటెక్చర్ పరంగా, మన హౌసింగ్ ప్లానింగ్, డ్రైనేజ్ ప్లానింగ్, వాటర్ ప్లానింగ్, అవన్నీ ఇక్కడ కూడా దొరికినాయి. అంటే ఇట్ ఇస్ సేమ్ టెక్నాలజీ, సేమ్ కల్చర్. సేమ్ కల్చర్ అంటే వీళ్ళ ద్రవిడియన్ నేరేటివ్ ఏమవుతుంది? మొత్తం కుప్పకూలిపోతుంది. వీళ్ళు ద్రవిడియన్ నేరేటివ్ కుప్పకూలిపోతుంది. వాళ్ళ ఎగ్జిస్టెన్సే డౌట్. అందుకని వాళ్ళు క్వాయిట్గా వాళ్ళు తెచ్చేసుకున్నారు. తెచ్చుకొని కంప్లీట్ ఒక LTTE భావజాలం ఉన్నటువంటి కట్టర్ ఇవాంజలికల్ ఆర్కియాలజిస్ట్ని దాన్ని ఇన్ఛార్జ్గా పెట్టారు. అతను ఏం చేశాడు? ఇక్కడ నాకు కొన్ని ఆ వస్తువులు దొరికాయి,
ఇవి అప్పుడే ఈ కీలడి అన్న ప్రాంతము రోమ్తో ట్రేడ్ చేసేది అని ఒక రిపోర్ట్ ఇచ్చాడు. తిప్పేశాడు. అంతే, అది చేయాల్సింది అంతే. చర్చ్ ఇప్పుడు స్పెండ్ చేస్తుంది. అసలు హిందూ ధర్మము మతాలు ఇక్కడికి దక్షిణ భారతదేశానికి రాకముందరే క్రిస్టియానిటీ వచ్చింది ఇక్కడ అని వాళ్ళు స్టోరీ స్పెండ్ చేసుకుంటారు. సో ఒక్క ఆర్కియలాజికల్ సైట్ ఏఐడిఎంకే అని చర్చ్ని ఇద్దరిని గడగడలాడించింది. కానీ నెరేటివ్ ఎవరి చేతిలో ఉంది ఇది అర్థం చేసుకోవాలి మనం. సరే, డిఎంకే ప్రభుత్వం ఉన్నప్పుడు స్టాలిన్ $1 మిలియన్ రివార్డ్ అనౌన్స్ చేశాడు, గిఫ్ట్ అనౌన్స్ చేశాడు. ఎవరికి? మొహంజదారో హరప్పాలో ఉన్న లిపి తమిళ్ లిపి అని ఎవడు ప్రూవ్ చేస్తాడో వాడికి $1 మిలియన్ ఇస్తానన్నాడు. ఎందుకు? మేము ద్రావిడము, అక్కడ మేము మమ్మల్ని తరిమేశారు ఆర్యులు వచ్చి, మేము ఇక్కడ ఎందుకు వచ్చాము, మేము యాక్చువల్గా ఒరిజినల్ మొహంజదారో హరప్ప మాదే, మేము మూలవాసీలము, ఇప్పుడు నార్త్ ఇండియన్స్ అందరూ భారతీయులు కాదు, మమ్మల్ని ఆక్రమించారు, మా సంస్కృతి వేరే అన్నటువంటి ద్రవిడియన్ నెరేటివ్ దాన్ని బలపరచడానికి కోసం ఫండింగ్ ఇచ్చాడు. ఎగ్జాక్ట్ ఆపోజిట్గా యజ్ఞదేవం అని చెప్పి ఒక ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, అల్గోరిథమ్స్ని, మోస్ట్ మోడర్న్ టెక్నిక్స్ అన్ని వాడి ఈ ఉన్నటువంటి సింబల్స్ అన్నిటినీ ట్రాన్స్లేట్ చేసి సాంస్క్రిట్ సిలబల్స్ అని ప్రూవ్ చేశాడు ఆయన. టెక్నాలజీ అతని ఏ పార్టీకి చెందినవాడు కాదు, ఆర్ఎస్ఎస్ కాదు, అతను ఏమీ కాదు, అతను ప్రూవ్ చేశాడు. సో ఈ నెరేటివ్ అంటే ఒక ఆర్కియలాజికల్ సైట్ ఇంత పొలిటికల్ అర్త్క్వేక్ తీసుకురాగలుగుతుందంటే, ఈరోజు డిఎంకే ఎందుకు ఓడిపోయింది? ఎందుకంటే ద్రావిడియన్ సిద్ధాంతం దెబ్బతిని, అది అన్నామలై చేసిన గొప్పతనం. సరే, బీజేపీకి దానివల్ల లాభం రాలేదు, అది వేరే విషయం. కానీ 2 ద్రావిడియన్ పార్టీలను ఓడించారు, ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు. ఇది మనలో ఉన్న శక్తి. అంటే కల్చరల్ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, ఈ రెండుని మీరు పట్టుకున్నారంటే కనుక, సరే ఎవరో నేత, ఇప్పుడు మోదీ అందామా, లేకపోతే ఎవరో ఒకరు, చంద్రబాబు లేకపోతే రేవంత్ రెడ్డియో ఎవరో ఒకరు, వీళ్ళు ఉన్నంత వరకు ఆ పార్టీ గెలవచ్చు. కానీ ఈ సిద్ధాంతాలని, మన భారతదేశంలో ఉన్న సత్యాన్ని అన్వేషించి ఇప్పుడున్నటువంటి నేరేటివ్ని పక్కన పెట్టి ఇవి తీసి ప్రస్తాపించగలిగితే, ఎవరు ప్రస్తాపిస్తారో ఈ దేశాన్ని యొక్క గర్వాన్ని, ఈ దేశ సంస్కృతిని ముందుకు ఎవరు తీసుకొస్తారో వాళ్ళు రాబోయే కొన్ని దశకాలుగా వాళ్ళే పాలిస్తారు. అందుకని మోస్ట్ పవర్ఫుల్ మినిస్ట్రీ కల్చరల్ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. తెలంగాణలో ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు మహారాష్ట్రలో ఈవెన్ ఎంఐఎం పవర్లోకి వచ్చినా కానీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు కాకుండా ఏదైనా పేరు పెట్టగలరా అక్కడ? ఎవరో పెట్టలేరు. ఆయన ఐకాన్ తయారు చేసుకున్నారు. కర్ణాటకలో బసవేశ్వరుడు పెట్టుకున్నారు, ఇంకేదో తమిళనాడులో తిరువళ్ళువారు ఏదో పెట్టుకున్నారు. తెలంగాణకి ఎవరు ఐకాన్? ప్రశ్నించాలి. ఎవరు? మహారాణి రుద్రమదేవి ఎందుకు అవ్వకూడదు? మహారాణి రుద్రమదేవికి భారతదేశంలో రికార్డు ఉంది. ఆవిడ మోర్ దాన్ 35 years ఒక సావరెన్ పవర్గా, అంటే సామంతురాలుగా కాదు, సావరెన్ పవర్గా 35 సంవత్సరాల పైచులకు ఆవిడ రాజ్యం ఏలింది. అంతకంటే ముందర స్త్రీ రాజ్యం వెళ్ళడం మనకు తెలియదు. రాణి ఎవరు? రాజు భార్య, ఇంతనే ఉండేది. అందుకనే ఆమెను రాజు కింద ఎలా చెప్పాలి? అప్పటికే ఆమె అమ్మమ్మ అయిపోయింది. అమ్మమ్మ అయినా కానీ తండ్రి దగ్గర నుంచి ఆమె రాజ్యం తీసుకున్న తర్వాత రాణి అంటే కనుక రాజు భార్య కింద ఉంటుంది కాబట్టి అలా ఉండకూడదని చెప్పి రుద్రదేవ మహారాజా అని చెప్పి మగ పేరు పెట్టారు. ఆమె కొన్ని రోజులు చూసి నేను స్త్రీని ఇదెందుకు పెట్టుకుంటానని చెప్పి ఆమె పేరే పెట్టుకోవడం మొదలుపెట్టింది. అంటే అంతకంటే ముందర లేదు. ఫస్ట్ మహిళా రాజు 35 ఏళ్ళు పాలించింది. 50 పైచులకు యుద్ధాలు చేసింది ఆమె. 82 ఏళ్ళకి ఆమె చనిపోయింది. యుద్ధం చేసిన తర్వాత చనిపోయింది ఆమె. ఇప్పుడున్నటువంటి రమారమి 70 పైచులకు డిస్ట్రిక్ట్స్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా, ఇక్కడ ఉన్నటువంటి 72 డిస్ట్రిక్ట్స్ ఆమె అధీనంలో ఉండేవి. అవన్నీ కూడాను ఆ డిస్ట్రిక్ట్స్ ఈ రోజు దాకా ఉన్నాయి. సరే, కేసీఆర్ వచ్చాక దీన్ని మార్చిన కొంచెం చిన్న డిస్ట్రిక్ట్ చేయడం వేరే. ఆమె స్థాపించిన డిస్ట్రిక్ట్సే ఈ రోజు దాకా ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ స్టేటప్ ఆమె స్టార్ట్ చేసింది. అన్నిటికంటే కీలకమైనటువంటిది, ఆమెను గాంధీని పక్కన పెట్టి చూసామంటే, గాంధీ గారు ఏం చేశారంటే ఆయన వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆయన అహింస అనేది వ్యక్తి ధర్మం, రాష్ట్ర ధర్మం కాదు. రాష్ట్రం మీద ఎవరో ఆక్రాంతలు వస్తారో, ఇక్కడ మన స్త్రీలని వాళ్ళు చెరుస్తారు, ఇవన్నీ ఉంటాయి, వాళ్ళకి రక్షణ ఉండాలి. కాబట్టి వ్యక్తి ధర్మం అనేది రాష్ట్ర ధర్మం మీద ఆయన ఇంపోజ్ చేశాడు. ఆయన పార్టీషన్ అప్పుడు అందరూ చంపుతుంటే మీరు సరెండర్ అయిపోండి, వాడు చంపితే కనుక కొత్త నూతన శకం స్టార్ట్ అవుతుంది అన్నాడు. ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు. కానీ రాణి రుద్రమదేవి కాంట్రాస్ట్ చేసి చూస్తే, ఈమె పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె అత్తగారు ఏమందంటే, ఇప్పుడు పెళ్లి అయిపోయింది కదా, ఇంకా నా కొడుకు రాజ్యం వెళ్తాడు, నువ్వు పక్కన కూర్చోనింది ఆమెని, కోడల్ని. ఆమె ఏమనిందంటే, నేను ఇంట్లోనే కోడల్ని, ఇంట్లోనే నేను ఆయనకు భార్యని, బయట నేను రాజ్యానికి తల్లిని. కన్ఫ్యూజన్ లేదు ఆమెకి. సో భర్తని ఏదో విషయాధిపతి అని ఒక పర్టికులర్ 2 డిస్ట్రిక్ట్లకి ఆయన ఇన్ఛార్జ్ చేసి ఆమెనే రాజ్యం వెళ్ళింది. అంటే సొంత
వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి తేడా తెలిసినటువంటి వ్యక్తి మహారాణి రుద్రమదేవి. ఆమెను ఎందుకు మనం ఐకాన్గా చేసుకోలేదు? అందుకనే ఇది చూస్తే కనుక నీళ్లు నిధులు నియామకాల్లో ఎక్కడ సంస్కృతి ఎక్కడుంది? నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణలో ముందు నుంచి కూడా ఉండింది, పెద్ద ఇష్యూ కాదు అది. సరే, దాన్ని ఏదో వాళ్ళు చేశారు, తెలంగాణ వచ్చింది. వస్తే దీన్ని దీర్ఘకాలీనంగా దీన్ని పెట్టుకోవడానికి ఏం చేయాలి? సంస్కృతిని వాడాలి. కానీ కేటీఆర్ ఏం వాడుతున్నారు? ఏదో దీపావళి అంటే ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు, ఏదో సెలబ్రేట్ చేసుకోండి అంటాడు. కానీ అది ఈద్ క్రిస్మస్కి ఏదైనా విష్ చేస్తాడని. హిందువులని నీచంగా చూడడం ఏంటి? కవిత ఏమంటుంది? కాశ్మీర్ని హైదరాబాద్ని ఇల్లీగల్గా కబ్జా చేసుకున్నారంట. నా మీద ఇప్పుడు కూడా కేసు ఉంది, రైట్? దేశ విద్రోహ చట్టం ఆమె మీద ఉంది. భారత సైన్యం వచ్చి దీన్ని కబ్జా చేసుకున్నారు అంటారు వీళ్ళు. అంటే ఈ తెలంగాణ సంస్కృతితో సంబంధం లేకుండా తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని తెలంగాణలో రాజ్యం చేస్తే వాళ్ళు ఎంతకాలం బతుకుతారు? ప్రజలు గమనించరా? అవి సమ్మక్క సారవంగం గురించి మాట్లాడారు మీరు. ఐనవోలు గురించి ఎవరైనా మాట్లాడారా? ఐనవోలు జాతర, కొమరవెల్లి జాతర, ఇన్ని జాతరలు ఉన్నాయి, ఎవరు చేస్తున్నారు దాని గురించి? ఐనవోలు జాతర చూస్తే మీరు స్టన్ అయిపోతారు. నేను వరంగల్లో పెరిగిన కాబట్టి నాకు తెలుసు వరంగల్ ఐనవోలు ఏంటో. అది ఐనవోల్లో మీకు సంక్రాంతి నుంచి రైతులందరూ వస్తారు. అప్పుడు పంట చేతికి వస్తుంది. వాళ్ళు అప్పట్లో, ఇప్పుడు ఆఫ్కోర్స్ ట్రాక్టర్లు, ఎద్దుల బండలు వచ్చేవాళ్ళు. వచ్చి ఆ మల్లన్నకి వాళ్ళు పంటలు ఏమొచ్చినాయో అవి కొన్ని దానం చేసేవాడు. కొన్ని బస్తాలు ఇచ్చేవాడు, పసుపు, బియ్యము, వడ్లు ఇవన్నీ ఇచ్చేవాడు, దానం చేసేవాడు. కొత్తగా వచ్చిన దాని బియ్యము, తర్వాత పెసరపప్పు, బెల్లంతో వంట చేసేవాళ్ళు. మగవాళ్ళు కూడా అందరు గజ్జలు కట్టుకొని డ్యాన్స్ చేసేవాళ్ళు, గోపూజ చేసుకుంటారు. కొన్ని వందల తాండాల నుంచి వస్తారు అక్కడికి. దీన్ని తెలంగాణ ఎందుకు ప్రభుత్వం దాని ముందు తీసుకెళ్ళలేదు? సో సంస్కృతిని ఏం పట్టుకున్నాం? అందరికీ కాళిదాస్ అంటే ఎవరో తెలుసు. కాళిదాస్ ఈరోజు ఎలా తెలుసు? కాళిదాస్ రాసిన సంస్కృతం ఎప్పటికీ అర్థం కాలేదంట. దానిని సరళ సంస్కృతంలో భాష్యం రాసిన వాడు మల్లినాథ సూరి. మల్లినాథ సూరి ట్రాన్స్లేషన్ చూసి కాళిదాస్ గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. ఈ మల్లినాథ సూరి ఎక్కడ వాడు? కొల్చెర్ల గ్రామం, మెదక్ జిల్లా. ఆయన మనకు ఐకాన్ కావక్కర్లేదా? అంటే మన సంస్కృతిని పట్టుకోకుండా ఓన్లీ పొలిటికల్, అందరినీ కొనుక్కుంటా, నువ్వు ఇంత తిను, నువ్వు ఇంత తిను, ప్రభుత్వ ఆదాయాన్ని మీరు అందరూ పంచుకుందాము, ఇంతనే ఉంటే కనుక ఎన్ని రోజులు ఉంటుంది అది సత్తా. అందుకని కల్చర్ మినిస్ట్రీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్. కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీస్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్. మిగతా మినిస్ట్రీస్ ఉన్నా లేకపోయినా ఏం ఫరకపడదు. సో ఇలాంటి అటాక్ గ్రహించి జరిగింది అని, అందుకనే మనల్ని కంట్రోల్ చేయడానికే ఈ రెండింటిని వాళ్ళు మార్పు చేయనివ్వరు. ఎవరైనా మార్పు చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద టార్గెట్ ఉంటుంది, అటాక్స్ ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా మాట్లాడినట్లయితే ఎప్పుడైనా సరే క్రిస్టియన్ ఆధిపత్య పోరే ఎక్కువగా ఉంటుంది అని అంటారు. అంటే వాళ్ళు ఫండ్స్ ఇవ్వటం, ఇందాక మీరు అంటున్నటువంటి థియరీలో రెండో రాకడ సంభవించాలి అని అంటే దేవుడి యొక్క రాజ్యము మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెదజల్లితే అప్పుడు ఆయన వస్తాడు అనేది అంటుంటారు. సో ఈరోజు కూడా క్రిస్టియానిటీ దాని యొక్క ప్రాబల్యము రానున్న రోజుల్లో భారతదేశం మీద ఎలా ఉంటుంది, దీనికి హిందువులు కానీ సనాతన ధర్మం కానీ ఎలా కాపాడుకోవాలంటే ఏం చెప్తారు? రెండు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ రెండు మతాలు కూడాను, క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, విస్తారవాదం ఉన్నటువంటి రిలీజన్స్ ఇవి. ఆ రెండు కూడా ఏం నమ్ముతాయంటే మేమే ఉండాలి, ఇంకెవరు ఉండడానికి వీల్లేదు అని నమ్మేటువంటి మతాలు అవి. దాని దృష్ట్యానే వీళ్ళందరూ వెళ్ళారు. డిస్కవరీ, పోప్ ఒక ఫర్మాన్ ఇష్యూ చేశాడు. ప్రపంచంలో ఎక్కడెక్కడ కొత్త కొత్త భూములు ఉన్నాయో అవన్నీ డిస్కవర్ చేయండి, డిస్కవర్ చేసి జీసస్ క్రైస్ట్కి అప్పచెప్పండి అని ఆయన చెప్పాడు. అలాగే ముస్లిమ్స్ కూడా వాళ్ళకు దారుల్ ఇస్లాం, దారుల్ హర్బ్ అని వాళ్ళు పెట్టుకున్నారు. అంటే ఇస్లాం కంప్లీట్గా ఉన్నది దారుల్ ఇస్లాం, ఇస్లాం లేనిదంతా కూడాను యుద్ధ భూమి అని డిక్లేర్ చేశారు. కాబట్టి యుద్ధం చేయాలి. మన దేశం లాంటి దాంట్లో వాళ్ళు మైనారిటీలో ఉన్నప్పుడు మైనారిటీ హక్కుల పేరిట, మన ప్రజాస్వామ్యం పేరిట ఉద్యమాలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఒక పర్టికులర్ పర్సంటేజ్ దాటిన తర్వాత ఇంక ఏ దాన్ని బతకనివ్వరు. ఇంకా కంప్లీట్ షరియానే వస్తుంది, ఇంకా ఏ ఉండడానికి వీలేదు. టిపికల్ ఎగ్జాంపుల్ మన జీవితకాలంలో మనం చూసాం లెబనాన్ ఆల్మోస్ట్ 60% క్రిస్టియన్స్ ఉండినారు. ఈరోజు ఆ క్రిస్టియన్స్ అందరూ వలస వెళ్ళిపోయారు, యూరోప్కో లేకపోతే అమెరికాకో కూడా వెళ్ళిపోయారు. మైనారిటీలో ఉన్నారు, హార్డ్లీ 15-20% క్రిస్టియన్స్ ఉన్నారు. మొత్తం హెజ్బుల్లా, షియాలు వీళ్ళే టేక్ ఓవర్ చేసేసారు, కంప్లీట్ టేక్ ఓవర్ అయిపోయింది. సిరియాలో అదే పరిస్థితి. సిరియాలో అందరూ కలిసి ఉన్నటువంటి సిరియా ఈరోజు ఎక్కడా లేదు, కంప్లీట్ భూస్థాపితం అయిపోయింది. ఇలాగే మన చాలా ప్రాంతాల్లో ఇదే అయింది. అర్మేనియా, టర్కీ, చాలా ప్రాంతాల్లో ఒక్కసారి ఒక పర్సంటేజ్ దాటిన తర్వాత టేక్ ఓవర్ అయిపోయింది. ఇంకా మనం ఏం చేయలేం. అదే పరిస్థితి మనం ఇక్కడ కూడా చూస్తున్నాం, పాకిస్తాన్లో కూడా చూస్తున్నాం. కొన్ని వందల సంవత్సరాలుగా ఇన్ని ఇన్వేషన్స్ జరిగినా కానీ వాళ్ళ మతాన్ని కోల్పోకుండా అలాగే హిందువులుగానో సిక్కులుగానో ఉన్నటువంటి వాళ్ళు, పాకిస్తాన్ పార్టిషన్ అప్పుడు కూడా రమారమి 15-20% ఉన్నటువంటి వాళ్ళు పార్టిషన్ అయిన సంవత్సరం లోపల 1% పడిపోయారు హిందువులు. ఎందుకు? ఇస్లాం టేక్ ఓవర్ చేసిందంటే ఇంకెవరిని బతకనివ్వదు.
సేమ్ క్రిస్టియానిటీ కూడా అంతే. వాళ్ళు టేక్ ఓవర్ చేస్తే ఇంకెవరిని బతకనివ్వరు. ఆస్ట్రేలియాలో అబారిజినల్స్ని మొత్తం పక్కన పడేశారు. ఈరోజు వాళ్ళకి ఏం ఆస్తులు లేవు, వాళ్ళకి హక్కులు లేవు, ఏమీ లేవు. న్యూజిలాండ్లో మావోరీస్ అందరినీ పక్కన పడేశారు. యుఎస్ఏలో మనకు రెడ్ ఇండియన్స్ని కంప్లీట్ సర్వనాశనం చేశారు. వాళ్ళ ఆస్తులు, భూములు అన్నీ కబ్జా చేసుకున్నారు. వాళ్ళ పవిత్రమైన స్థలాలన్నీ కబ్జా చేసుకున్నారు. కాబట్టి ఈ రెండు మతాలు ఎక్కడికి వెళ్ళినా కానీ లోకల్ సంస్కృతిని సర్వనాశనం చేసి వీళ్ళని ప్రస్తాపించుకుంటూ వెళ్ళారు. కానీ ఫండమెంటలీ వీళ్ళ ద్వారానే అసత్యం ఉంది కాబట్టి అది కొంతకాలం అయిన తర్వాత అది ఫెయిల్ అవుతూ వచ్చింది. వాళ్ళ మోడల్సే ఫెయిల్ అవుతున్నాయి. ఈరోజు క్యాపిటలిజం కానీ కమ్యూనిజం కానీ రెండు కూడా బైబిల్లో ఇన్స్పైర్డ్. బైబిల్లో మీకు బుక్ ఆఫ్ జెనిసిస్ అంటారు, ఫస్ట్ చాప్టర్లోనే ఉంటుంది. దాంట్లో భగవంతుడు మొదటి రోజు చేపలను పుట్టించాడు, ఇంకో రోజు పిట్టలను పుట్టించాడు, ఒక రోజు ఇంకేదో జంతువులను పుట్టించాడు, ఇవన్నీ ఉంటాయి. తర్వాత మనిషిని పుట్టిస్తాడు. మనిషికి బోరు కొడుతుంది కాబట్టి ఆయన ఎముక నుంచి తీసి ఆడాన్ని పుట్టించాడు. అయిన తర్వాత ఆయన నిద్రపోవడానికి 7వ రోజు పడుకునే ముందర ఒక ఆర్డర్ ఇష్యూ చేశాడు, హ్యావ్ ఎ డొమినియన్ ఆఫ్ ఆల్ దీస్ అన్నాడు ఆయన. అంటే ఆకాశంలో ఎగిరేది, భూమి మీద నడిచేది, జలాల్లో వెళ్ళేది, వీటన్నిటి మీద ఆధిపత్యం చలాయించు అని చెప్పి ఆర్డర్ ఇచ్చి ఆయన వెళ్ళి నిద్రపోయాడు. ఇది వాళ్ళ బుక్ ఆఫ్ జెనిసిస్లో ఉంది. డొమినియన్ పదం వాడుంది అక్కడ. అందుకనే డొమినియన్ స్టేటస్. ఇవన్నీ కూడా కాలనైజేషన్ కారణం డొమినియన్. అలాగే వీళ్ళు కూడా, ఇస్లాం కూడా అంతే, డొమినియన్ అక్కడి నుంచి వస్తుంది ఆ థియరీ అంతా. ఇది ఎవరు డామినేట్ చేస్తారు? డొమినియన్ అనేది డామినేషన్ దగ్గర నుంచి వస్తుంది. ఈ డామినేషన్ ఎవరు చేస్తున్నారు, ఎవరు చేస్తారు అన్న దాని మీద విభేదాలు ఉన్నాయి. మార్కెట్ ఫోర్సెస్, ప్రైవేట్ రంగ సంస్థలు వీళ్ళు డామినేట్ చేస్తే క్యాపిటలిజం. క్యాపిటల్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు చేస్తారు. లేదు ప్రభుత్వం చేయాలి అన్నది కమ్యూనిజం. ఇద్దరు సేమ్ థియరీ నుంచి వచ్చిన, డామినేట్ చేయాలన్న థియరీ నుంచి వచ్చిన వాళ్ళే. క్రిస్టియన్ బైబిల్ నుంచి ఇన్స్పైర్ అయినవే రెండు అభిప్రాయాలు కూడా. దీంట్లో ఏంటంటే కనుక ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది కాబట్టి ఎవరికి ప్రైవేట్ ఆస్తులు ఉండడానికి వీల్లేదు. వీళ్ళు ప్రైవేట్ రంగ సంస్థలు ఏం చేస్తారు కాబట్టి ప్రభుత్వం దాని యొక్క జోక్యం తక్కువ ఉంటుంది. బట్ ఎక్స్ప్లాయిటేషన్ ఇస్ కామన్. ఇద్దరు ఎక్స్ప్లాయిట్ చేయాలి. ప్లస్ ఈ మతాలు, రెండు మతాల్లో ఏంటంటే కనుక ఈ జీవితమే ఉంది, పునర్జన్మ లేదు వాళ్ళకి. ఏం సాధించినా ఇప్పుడే. కాబట్టి తర్వాత వచ్చేవాడు ఉంటాడా పోతాడా నీకెందుకు, అనుభవించు, నీ కర్తవ్యం. నువ్వు కర్తవ్యం కాదు, భూమిని అనుభవించు, చంపేది యోలో. అందుకని యూ ఓన్లీ లివ్ వన్స్, యోలో అన్నది ఉంది కాన్సెప్ట్ వాళ్ళకి. నేను ఒకటేసారి బతుకుతా కదా, తర్వాత నేను రాను కదా, తర్వాత వాడు ఉంటే ఏంటి పోతే నేను అప్పు చేసుకుంటా, అప్పు చేసి నేను చచ్చిపోతే అప్పు ఇచ్చినవాడు కావాలి కానీ నాకేం పరిస్థితి. అందుకని ఇంత ఎక్స్ప్లాయిటేషన్, విచ్చలవిడి కన్సంప్షన్ ఈరోజు వెస్టర్న్ కంట్రీస్లో ఎందుకు ఉంది అంటే దీని ఆధారంగా ఉంది. దే ఆర్ నాట్ బాదర్. సడన్గా ఇప్పుడు పర్యావరణ ప్రదూషణ మనకు లెక్చర్లు ఇస్తున్నారు. వాళ్ళు మొత్తం సర్వనాశనం చేసిన వాళ్ళే కదా, వాళ్ళ టెక్నాలజీలే కదా. ఈరోజు వాళ్ళు మనకు ఇప్పుడు ఐఫోన్ కావచ్చు, మనకు విండోస్ కావచ్చు, ప్రతి సంవత్సరం కూడా కొత్తది తీసుకొస్తాడు. ఎందుకు? నాది అప్పుడు ఉన్నది వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ ఈరోజుగా పనిచేస్తున్నా, కొత్తది ఎందుకు తీసుకురావాలి? అమ్మాలి. వాడి ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, వాడు లాభపడాలి కాబట్టి మన మీద రుద్దుతాడు. ఆ లైసెన్స్ని కట్ చేస్తాడు, ఆ లైసెన్స్ పని చేయవు. ఇవన్నీ సిస్టమ్ అంతా ఎందుకు పెట్టుకున్నాడంటే ఎక్స్ప్లాయిటేషన్ చేసి ఎక్కువ కన్జంప్షన్ ఉంటే వాడు ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఇది సస్టైనబులే కాదు. అందుకనే అమెరికాలో ఏమవుతుందంటే రెసిషన్కి వెళ్తుంటుంది అప్పుడప్పుడు. రెసిషన్ అంటారు. రెసిషన్ అంటే అది ఏంటంటే అజీర్తి, ఎకనామిక్ అజీర్తి. ఈరోజు ఒక దోశ తిన్నా ఆకలి తీరింది, 2 తిన్నా ఓకే బాగానే ఉన్నా, 10 తింటే ఏమవుతుంది? అజీర్తి అవుతుంది కదా. అజీర్తి అయితే ఏమవుతుంది? ఒకరోజు లంకణం పాటించాలి నేను, ఒక రోజు 2 రోజులు తినకుండా కూర్చుంటే అప్పుడు సెట్ అవుతుంది. అదే కన్జంప్షన్ ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు రెసిషన్లోకి పోతుంది. కాబట్టి వాళ్ళ ఎకనామిక్ మోడలే నాట్ సస్టైనబుల్. ఏ దేశానికైనా కానీ కూడా ఆ దేశ చరిత్ర మనిషి చరిత్ర కంటే ఎక్కువ ఉంటుంది. అమెరికా ఈరోజు పవర్ఫుల్ అయ్యి 80-90 సంవత్సరాలే అయింది. అది ఎగ్జిస్టెన్స్లో 250 సంవత్సరాలు వచ్చింది, సూపర్ పవర్గా 80 సంవత్సరాలు అయింది. కాబట్టి 100-150 సంవత్సరాలు పెద్ద ఇష్యూ కాదు అది. కానీ ఆ మోడల్ ఈజ్ నాట్ సస్టైనబుల్ అట్ ఆల్. పోతుంది. సోవియట్ యూనియన్ మన జీవితకాలంలో కొలాప్స్ అయిపోయింది. కమ్యూనిజం పోయింది. కమ్యూనిజం ఎక్కడా లేదు ప్రపంచంలో. చైనాలో అస్సలు లేదు కమ్యూనిజం, అదొక ఫ్యాసిస్ట్ డిక్టేటర్షిప్. కమ్యూనిజం లేదు అక్కడ. కాబట్టి ఈ రెండు భావజాలాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి. క్యాపిటలిజము, కమ్యూనిజము రెండు ఫ్లాప్ అవుతున్నాయి. ఇంత భయంకరంగా దూసుకొస్తున్నటువంటి ఈ రెండు మతాల నుండి భారతదేశం కానీ, ఈ హిందుత్వం కానీ, సనాతనం కానీ ఎలా కాపాడుకుంటామంటే ఏం చెప్తారు? సమాధానాలు మన దగ్గరే ఉన్నాయి. ఈ రెండింటికి భిన్నంగా ఎకనామిక్ మోడల్స్ మన దగ్గరే ఉన్నాయి. ఈరోజు జీడిపి వెనకాల అందరూ పెడుతున్నారు. ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ ఇస్తాను, చాలా పెద్ద సబ్జెక్ట్, దీని మీద ఒక రోజు చర్చించవచ్చు మనం. ఎనీవే జీడిపి తీసుకుందాం. ఈరోజు అమెరికన్ జీడిపి ఎంత? $30 ట్రిలియన్ ఉంది. కానీ అప్పులు ఎన్ని ఉన్నాయి? $40 ట్రిలియన్ ఉన్నాయి. నిజంగా అది దివాళా తీసిన దేశం, కానీ పెద్ద జీడిపి అంటున్నాం మనం.
చైనా వాళ్ళ జీడిపి కూడా ఆల్మోస్ట్ 17-18 ట్రిలియన్ డాలర్స్ వాడికి ఉంది. అప్పులు ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు. మనకు తెలిసిన అప్పులే వాడికి కనీసం అంటే 20-22 ట్రిలియన్ డాలర్స్ ఉన్నాయి. అంతకంటే ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, దాచిపెడుతున్నాడు. అన్ని నంబర్లు వాడికి ఫేక్, నమ్మడానికి వీల్లేదు. చాలా మంది విశ్లేషకులు ఏం చెప్తారంటే బహుశా 9-10 ట్రిలియన్ డాలర్ ఎకానమీ వాళ్ళది అని చెప్తున్నారు, కానీ 17-18 చెప్తున్నారు. ఈ ఎకానమీ సాధించడానికి ఏం చేశారు వాళ్ళు? ఊర్లు కట్టుకుంటూ పోయారు, కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పోయారు. కన్స్ట్రక్ట్ చేస్తే ఏమవుతుంది? మీకు సిమెంటు, ఇటుక, దాని కన్స్ట్రక్షన్, దాని ఎలక్ట్రిసిటీ, శానిటేషను, ఇవన్నీ ఇండస్ట్రీస్ అన్ని పెరుగుతాయి కదా, అవన్నీ కన్జంప్షన్ ఉంటుంది. వీటికి అప్పులు ఇచ్చే బ్యాంకులు పెరుగుతాయి, కన్సల్టెంట్లు పెరుగుతారు, దాన్ని ఆడిట్ చేసే ఆడిటర్లు పెరుగుతారు, మొత్తం ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది కదా. ఎన్ని రోజులు చేస్తారు మీరు అది? ఈరోజు స్టోరీ కట్ చేస్తే చైనాలో more than 25 సిటీస్ కంప్లీట్గా కన్స్ట్రక్ట్ చేసిన 25 సిటీస్ ఉన్నాయి. ఒక్క మనిషి లేడు దాంట్లో. దాంట్లో మనకు ఏంటి, మన స్టేడియంస్ కావచ్చు, కన్వెన్షన్ సెంటర్స్ కావచ్చు, మాల్స్ కావచ్చు, అన్నీ ఉన్నాయి, మనిషి లేడు అక్కడ. ఏమైంది అది? అంతవరకు 8%, 10% గ్రోత్, చైనా మోడల్ గ్రేట్ అయిపోయింది. జీడిపి వెనకాల పరిగెత్తారు కాబట్టి 2 దేశాలు సర్వనాశనం అయ్యి తీరుతాయి, ఆల్టర్నేట్ లేదు. మన సంస్కృతిలో మన వాళ్ళు ఏం చెప్పారు? మన సంపదకి పరిభాష ఏంటి, సంపదకి డెఫినేషన్ ఏంటి మనది? అష్టలక్ష్ములు చెప్పారు. అష్టలక్ష్మిని పూజ కుంకుమార్చనే కాదు, అష్టలక్ష్మి ఒక్కొక్క లక్ష్మి ఒకదానికి సిగ్నిఫికెంట్. ఈరోజు ధాన్యలక్ష్మి ఉంది అంటే మన ధాన్యం అనేది ఇంపార్టెంట్. ప్రపంచంలో మన దేశం విభజించకుండా ఉంటే గనక ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి మనకు బర్మా దగ్గర నుంచి పైన కిర్గిస్తాన్, కజాఖ్స్తాన్, ఇవంతా అఖండ భారతం కనుక మనం తీసుకున్నామంటే ప్రపంచంలో లార్జెస్ట్ కల్టివబుల్ ల్యాండ్, సేద్యం చేసి మనం పంటలు పండించగలిగినటువంటి భూమి మన దగ్గరే ఉంది, ఇంకెప్పటి దగ్గర లేదు. చిన్న దేశం అయిన తర్వాత కూడా ఇప్పుడు నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో ఉన్నాం. బ్రెజిల్, USA చెప్తారు కానీ బట్ మనం ఆ స్థానంలో ఉన్నాం. అంటే ఎన్ని వందల సంవత్సరాలుగా మన వాళ్ళు ఇది చేస్తే ఈ స్థాయికి వచ్చాం మనం. ధాన్యం ఈరోజు మనకు ధాన్య సమృద్ధి ఉంది, చైనాకు లేదు. సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ, చైనాకు ఫుడ్ ఇన్సెక్యూరిటీ. యాంగ్సే రివర్, ఎల్లో రివర్ ఆ ప్రాంతంలో పండేది తప్పితే టిబెట్లో పండదు. టిబెట్ 15,000 ఆక్సిజనే లేదు, అక్కడ ఏం పండుతుంది? అక్కడ జింగ్జియాంగ్లో టక్లామకాన్, గోబీ డెజర్ట్లు ఉన్నాయి, అక్కడేం పండదు, ఎడారి. తర్వాత మనకు ఇన్నర్ మంగోలియా కంప్లీట్ మంచుతో నిండుకొని ఉంటుంది, మంచూరియా మంచుతో ఉంటుంది. ఏముంది వాడికి? అన్ని బయట నుంచి కొనుక్కొని పెట్టుకోవాలి. వాడు సూపర్ పవరా? రేపు ఏమైనా కానీ మనకు ఆహారంకి ఎటువంటి లోటు లేదు. బ్రిటిష్ వాళ్ళు మనం కొల్లగొట్టారు కాబట్టి మనం అప్పుడు సఫర్ అయ్యాము. అదేదో లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పుడు మనం షిప్ టు ప్లేట్ అని మన గోల అంతా ఉండేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి ధాన్య లక్ష్మి అన్నాము. అలాగే సంతాన లక్ష్మి. ఈరోజు ప్రపంచంలో దేశాలన్నీ కూడాను పాపులేషన్స్ పడిపోతున్నాయి. సైన్స్ ఏం చెప్తుందంటే ప్రతి మహిళ తన జీవిత కాలంలో 2.1 మంది పిల్లలు, అంటే more than 2 పిల్లల్ని కనాలి కంటే ఆ పాపులేషన్ స్టేబుల్గా ఉంటుంది అంటుంది. రీప్లేస్మెంట్ రేట్ అని దాన్ని చెప్తారు వాళ్ళు. రీప్లేస్మెంట్ రేట్ 2.1 యావరేజ్. స్టోరీ కట్ చేస్తే ఈరోజు G20 దేశాలలో సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా మినహాయిస్తే అన్ని దేశాలు 2.1 కంటే కింద పడిపోయినాయి. భారతదేశం 1.9లో ఉన్నాం ఈరోజు. పట్టణాల్లో 1.2. మీకు తెలిసిన కోట్ అండ్ కోట్ యంగ్ జనరేషన్, జెన్ జీ అందరా, మీ ఇష్టం ఏం పేరు పెట్టుకోండి, ఎంతమంది పిల్లల్ని కంటున్నారు? అసలు పిల్లల్ని కంటున్నారా? మన పెద్దలు ఏం చెప్పారు? సంతాన లక్ష్మి అన్నారు. సంతానం అనే లక్ష్మి. మీరు ఎకానమీ చూడండి, జాపనీస్ ఎకానమీ నంబర్ 2 ఎకానమీ. చైనా టేక్ ఓవర్ అవ్వనంత 1990 వరకు వాళ్ళ పాపులేషన్ పడిపోయింది. ఈరోజు 1.1 టీఆర్పీ రేట్, దాని టోటల్ ఫర్టిలిటీ, TFR అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ 1.1. అదే ఇదే సైన్స్ ఏం చెప్తుందంటే 1.4 కంటే యావరేజ్ పడిపోతే ఒక స్త్రీ ఆవిడ జీవితకాలంలో 1.4 యావరేజ్ పిల్లల కంటే తక్కువ కన్నారంటే ఆ పాపులేషన్, దాన్ని రివర్స్ చేయలేరు అంటుంది. ఇంకా అయిపోయింది, సర్వనాశనం అయిపోతుంది. ఈరోజు జపాన్ 1.1. ఎకానమీ ఏమైంది వాళ్ళది? ఆల్మోస్ట్ మనం వాళ్ళు ఓవర్టేక్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది. ఈ సంవత్సరంలో మనం ఓవర్టేక్ చేస్తాం. ఆల్మోస్ట్ 10-12 ఏళ్ల నుంచి వాళ్ళ ఎకానమీ స్టాగ్నెంట్గా ఉంది, కదలట్లేదు. 100 సంవత్సరాలు దాటిన వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ప్రొడక్షన్ ఫ్యాక్టరీలో పనిచేసి వాళ్ళ దేశాన్ని రక్షించి ట్యాక్సులు కట్టే పాపులేషన్ పడిపోతుంది. అది ఎలా సస్టైన్ అవుతుంది? అది చైనాలో 0.96, 140 crores అని చెప్తున్నాడు వాడు. అన్ని అంచనాలు ఏం చెప్తున్నాడు? 100 crores కూడా లేరు అంటున్నారు. సౌత్ కొరియా 0.86, మనం 1.9లో ఉన్నాం భారతదేశం. రివర్స్ చేయదలుచుకుంటే ఇప్పుడు చేయాలి. అందుకనే మనకు ఆ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ జీ భాగవత్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూసాం. కనీసం అంటే 3 పిల్లల్ని కనాలి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అదేదో హిందుత్వాన్ని ఎంకరేజ్ చేయడానికి చెప్పినట్టు కాదు, ఇది ఇట్స్ అన్ ఎకనామిక్ మోడల్. అది మన పెద్దలు సంతాన లక్ష్మి పేరు మీద చెప్పారు. ఈవెన్ రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసింది అద్భుతం. ఫుల్లీ అప్రిషియేట్ చేస్తాను నేను.
మూడో పిల్లల కంటే 30,000 ఇస్తాను, 4 కంటే కనుక 40,000 ఇస్తానని చెప్పారు ఆయన. అలా చేయాలి ప్రభుత్వాలు. ఇంకా అటువంటి స్కీమ్స్ తీసుకొస్తే కానీ సస్టైన్ చేయలేము. ఇప్పుడు రాణి రుద్రమదేవి గురించి మాట్లాడుకున్నాం. ఆవిడ ఏం చేసిందంటే అప్పుడు పురిట్లోనే స్త్రీలు చనిపోయేవాళ్ళు. చాలామంది చనిపోతూ తక్కువ వయసులోనే చనిపోవడం ఇవన్నీ చూశారు. ఎందుకంటే కాండమ్స్ ఇటువంటివి ఏం లేవు కదా. కాబట్టి ఎక్కువ మంది పిల్లలు రెండో మూడో కాన్పులో చనిపోయే పరిస్థితి వస్తే ఆవిడ ఏం చేసిందంటే మన దేశంలోనే మొట్టమొదటి ప్రసూతి హాస్పిటల్స్ ఆవిడ కట్టించింది. ఈ శాసనం మనకు ఈరోజు అమరావతి అక్కడ క్యాపిటల్ కడుతున్నారు కదా, అక్కడ ఒక గ్రామంలో ఆ శాసనం ఉంది. రాణి రుద్రమదేవి ఆర్డర్ ఇచ్చింది. సరే, అశోకుడు హాస్పిటల్స్ కట్టించాడు, అది జనరల్ హాస్పిటల్స్. ఈమె స్పెసిఫిక్లీ ఫర్ డెలివరీ, ఫర్ మహిళల కోసం, మహిళల సంఖ్య వాళ్ళు బతకాలి, పిల్లలు పుట్టాలి అని ఇచ్చిన నిర్ణయం ఆవిడ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటువంటిది అనౌన్స్ చేయాలి. ఏదైనా ఫ్యూచర్ని మనసులో పెట్టుకొని చేసినవి ఇవన్నీ. కరెక్ట్. సంతాన లక్ష్మి, రైట్. తర్వాత మనకు ధనలక్ష్మి. ధనం అంటే ఏంటి? నోట్ కాదు. నోట్ నాకు ఐ ప్రామిస్ టు పే ద బేరర్ బ్లా 100 రూపాయలు ఏదో రాసి ఉంటుందంట, ఎవరో గవర్నర్ సంతకం పెట్టిస్తాడు. ఈ 100 రూపాయలతోటి నేను ఒక బస్తా బియ్యం వచ్చింది ఈరోజు. అదే నెల తర్వాత పోతే కనుక ఆ బస్తా బియ్యం ఇవ్వట్లేదు. 110 రూపాయలు ఇవ్వాలి వాడికి, 120 రూపాయలు. రెడీ, దీని వాల్యూ ఏంటి? పడిపోయింది కదా. కానీ బంగారం ఇస్తే కొన్ని వేల సంవత్సరాలుగా ధనం అంటే బంగారమే రిప్లేస్ చేస్తుంది. ఎప్పుడైతే యుద్ధాలు వస్తాయో బంగారం ధర పెరిగిపోతుంది. ఇప్పుడు దేశాలన్నీ బంగారం కొనుక్కుంటున్నాయి, అందుకనే ధరలు పెరుగుతున్నాయి. బంగారం అనేది ఇంకో కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా అదే ఉంటుంది. ధనలక్ష్మి. ఈరోజు ప్రపంచంలో అమెరికాలో మ్యాక్సిమం గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ ఫెడరల్ ఏజెన్సీ ఏదైతే ఉందో, వాళ్ళ అమెరికన్ ఫెడ్ ఉంటుందో, వాళ్ళ దగ్గర 8,400 టన్నుల బంగారం వాళ్ళ దగ్గర ఉంది. ఇంకా నెక్స్ట్ మనకు జర్మనీ, మనకు రష్యా, ఇటువంటి దేశాలకి 2,500 2,400 టన్స్ అలా ఉన్నాయి. భారతదేశానికి 900 టన్నులు ఉన్నాయి, రమారమి 900 టన్స్. అది మోదీ గారు వచ్చాక డబుల్ చేశారు. 2014కి ఇప్పటికీ డబుల్ అయింది. మనది 900 టన్నులు ఉన్నాయి మన ఆర్బీఐలో. మన మహిళల మెడల్లో ఎన్ని ఉన్నాయి, ఎంత బంగారం ఉంది తెలుసా? మన స్త్రీల మెడల్లో 25,000 టన్నులు ఉంది. అంటే అమెరికన్ రిజర్వ్స్ కంటే 3 రెట్లు ఎక్కువ మన మహిళల దగ్గర ఉంది. అది ఎప్పుడు? 1300 సంవత్సరాలు మనం లూట్ చేసిన తర్వాత. లూట్ చేయకముందర ఎలా ఉండేది మన దగ్గర? ధనలక్ష్మి. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ ప్రపంచానికి, ఎకానమీ అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి, ధనం అంటే ఏంటి, వెల్త్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మన పెద్దలు ఇచ్చారు. దాన్ని మోడర్న్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఏదో మ్యూచువల్ ఫండ్స్ అంటున్నారు, ఇంకేదో డెరివేటివ్స్ అంటున్నారు. వాటికి ఏమైనా విలువ ఉందా? రేపు నేను ఇవ్వను అంటే కనుక ఇప్పుడు డాలర్కి ఏమైనా విలువ ఉందా? ఇప్పుడు ఆ రష్యన్ డాలర్ రిజర్వ్స్ అన్ని వాడు బ్లాక్ చేశాడు. డాలర్కి ఏమైనా విలువ ఉందా? ఏం లేదు కదా. తీవాళ తీసిన దేశాన్ని డాలర్కి మనం ఎందుకు వెనకాల పడుతున్నాం? ఎందుకంటే వాడు గుండా కాబట్టి, వరల్డ్స్ గుండా కాబట్టి దాన్ని మనం కావాల్సి వస్తుంది. ఈరోజు మనం ఆయిల్ కొనుక్కోవాలంటే డాలర్లోనే పే చేయాలి కాబట్టి, రేపు నేను డాలర్ కాకుండా రూపాయలు అమ్ముతాను అన్నాడు అనుకో, ఈ డాలర్ని ఎవడు పట్టించుకుంటాడు? కాబట్టి బంగారమే. నేను డాలర్ ఇవ్వను, బంగారం ఇస్తానంటే వాడు వద్దంటాడు వాడు. కాబట్టి ఇటువంటివి. అందుకని ఈ కాన్సెప్ట్స్ అని, ధైర్యలక్ష్మి. శ్రీకాంత్ రాకముందర మన వాళ్ళు అసలు బ్యాటింగ్ వెళ్తే కనుక భయం. వాడు ఇమ్రాన్ ఖాన్, మార్షల్, తర్వాత మనకు హోల్డర్, వీళ్ళు వచ్చాడు వణికిపోయేవాడు వాడు, రైట్. తర్వాత మనకు ఓపెనింగ్ బౌలింగ్, గవాస్కర్ ఓపెనింగ్ బౌలర్. సెకండ్ ఓవర్ బిషన్ సింగ్ బేడి. కపిల్ దేవ్ రాకముందు మనకి ఎవరు లేరు. ఈరోజు స్టోరీ కట్ చేస్తే వైభవ్ ఫస్ట్ బాల్ 6 కొడుతున్నాడు. నువ్వు ఇంకా అబ్బ పీతాంబరుడు ఎవడు వచ్చినా కానీ వాడు ఈజ్ నాట్. ధైర్యం వచ్చింది. ప్రజ్ఞానంద్ చిన్న గ్రామం నుంచి, చిన్న కుటుంబం నుంచి వచ్చినవాడు. మాగ్నస్ కార్ల్సన్ ఓడిస్తున్నాడు. మాగ్నస్ కార్ల్సన్ ఫ్రస్ట్రేట్ అయ్యి బల్ల మీద గుడ్డుకొని వెళ్ళిపోతున్నాడు. కుకేష్ అంటే ధైర్యం వచ్చింది మనలో. సమాజంగా మన ధైర్యం వచ్చింది. సో ధైర్య లక్ష్మి. ధైర్యం లేకపోవడం అన్నది పిరికితనం. ఈరోజు అమెరికా ఒక సైనికుడు చనిపోతే కనుక గొగ్గోలు పెడుతున్నారు కాబట్టి భయపడుతున్నాడు. వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళ షిప్పులని ఇరాన్ దగ్గర పంపించడానికి భయపడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. వాడి ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా కానీ ఇరాన్ నిలబడింది. సంస్కృతి ఉన్న దేశాలు నిలబడతాయి. మన దగ్గర ఆ సంస్కృతిలో ఆ ధైర్యం ఉంది కాబట్టి మనం తట్టుకోగలిగాం. ఇవి మన పెద్దలు చెప్పారు. దీన్ని వీ హ్యావ్ టు లుక్ అట్ ఇట్. హ్యాపీనెస్ ఇండెక్స్లో మనం ఎవడో కింద ఉంటాం, మనం ఇంకేదో హంగర్ ఇండెక్స్లో ఎవడో కింద ఉంటాం. ఎందుకు? మనల్ని కంట్రోల్ చేయడానికి చేసేటువంటి ఇవన్నీ కూడా. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు ఈ సమాధానాలన్నీ కూడా మన పెద్దలు ఇచ్చి వెళ్ళారు. దానిని స్టడీ చేసి మోడర్న్ లాంగ్వేజ్లో, మోడర్న్ పరిభాషలో దాన్ని మనం తీసుకురాగలిగితే అన్నిటి సమాధానాలు మన దగ్గర ఉన్నాయి. మీకున్న టైం దృష్ట్యా 2 చివరి ప్రశ్నలు సార్. ఇవి చాలా ఇంపార్టెంట్ అనుకున్నవి. ఫర్దర్గా అయితే సార్ జూమ్ కాల్లో కానీ లేదా ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తే కరుణిస్తేనే. అయితే సార్, మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్ప, మొహంజోదారో ఇదంతా మన సంపద అనుకున్నాం.
కానీ కట్ చేస్తే భారతదేశాన్ని డివైడ్ చేసినప్పుడు సింధు మొత్తం వాళ్ళ సైడ్కి వెళ్ళిపోయింది. ఏదన్నా అన్వేషిద్దాము అని అంటే ఆ దేశాలు కానీ లేకపోతే ఆ ప్రాంతాలు కానీ ఇప్పుడు మన దగ్గర లేవు. అవి ఇప్పుడు పాకిస్తాన్లో ఉండిపోయినాయి. ఈవెన్ లవకుశుల పాలించినటువంటి రాముడి యొక్క అస్తిత్వం కూడా అక్కడ ఉండిపోయింది. సో ఫ్యూచర్లో ఒకవేళ హరప్ప గురించి కానీ, మొహంజోదరో గురించి కానీ, సింధు నాగరికత గురించి కానీ, లేదా లవకుశుల గురించి తెలుసుకోవాలి అని అంటే ఈ భారతదేశం వాళ్ళు అవన్నీ కోల్పోయాయి. సో ఫ్యూచర్లో ఒకవేళ అన్వేషించాలన్నా కానీ, లేదా నా దేశ చరిత్ర గురించి, నా కల్చర్ గురించి తెలుసుకోవాలి అని అంటే ఇప్పుడున్న జెన్జీలకు ఏం చెప్తారు మీరు? మనకంటే వాళ్ళకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు టెక్నాలజీ ఉంది, చాలా కంటెంట్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఎక్కడెక్కడ కంటెంట్ కూడా వాళ్ళు రీసెర్చ్ చేయగలరు, శాటిలైట్ ఇమేజరీ ఉంది, చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చేయదలుచుకుంటే చాలా చేయొచ్చు. ఒకటి. రెండవది, మనకు పెద్దలు ఏం చేశారంటే ఏ ప్రాంతాలైతే మనకు అన్యాక్రాంతం అయిపోయినాయో, వాళ్ళు వచ్చి కబ్జా చేసుకున్నారో, అక్కడ మనం కోల్పోయిన క్షేత్రాలన్నింటినీ మళ్ళీ లోపల తీసుకొచ్చి దాన్ని మళ్ళీ పునర్స్థాపించారు. ఫర్ ఇన్స్టెన్స్, పాకిస్తాన్లో ఉన్నటువంటి ముల్తాన్ ఒక ప్లేస్ ఉంది. ముల్తాన్ అన్న ఊరికి అసలు పేరు మూలస్థాన్. ముల్తాన్లో మనకు వీరేంద్ర సెహ్వాగ్ 300 కొట్టాడు. ముల్తాన్ అసలు పేరు మూలస్థాన్. అక్కడే నరసింహస్వామి అవతారం ఎత్తినట్టు మన పెద్దలు అనుకునేవాళ్ళు. కానీ మహమ్మద్ గోరీ వచ్చి దాన్ని కబ్జా చేసుకొని అవంతా నాశనమై మళ్ళీ మనం ఆ క్షేత్రానికి వెళ్ళలేని పరిస్థితి వచ్చాక మన వాళ్ళు ఏం చేశారు, సురక్షితంగా అడవులలో అహోబిళంలో పెట్టుకున్నాం మనం. సో ఇలాగే ఇవన్నీ కూడా షిఫ్ట్ అయినాయి. మనకి ప్రజల నమ్మకం పోకూడదు అని చెప్పి మనం షిఫ్ట్ చేసుకున్నాం. కాబట్టి అక్కడ ఉన్నవి మనం వెతికి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అన్ఫార్చునేట్ మనకేమైందంటే వాగా బార్డర్ దాటి నాకు సంబంధం లేదు, అదంతా పనికిమాలిన దేశం అని ఫిక్స్ అయ్యాం. మనం ఎప్పుడూ ఒక దేశం కాదు, గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం ఒక దేశం కాదు. అందుకని మన సంకల్పంలో కూడా భారతవర్షే భారత ఖండే అంటాం, కానీ భారతదేశే అనం మనం. ఎన్నో దేశాలు ఉండేవి ఇక్కడ, రాజ్యాలు, గణరాజ్యాలు, ఉపగణ రాజ్యాలు చాలా ఉండేవి మనకి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ వాస్కోడి గామా సీ రూట్ టు ఇండియా డిస్కవర్ చేయడానికి వచ్చాడా, సీ రూట్ టు ట్రావెన్కోర్ డిస్కవర్ చేయడానికి వచ్చాడా? ట్రావెన్కోర్ వేరే సంస్థానం కదా. బట్ దీని ఇండియా ఎందుకు అన్నారు వాళ్ళు? అలెగ్జాండర్ ఎవరిని వచ్చాడు అక్కడ వచ్చి ఏదో ఈ రోజు ఉన్నటువంటి జైలం పంజాబ్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాడు, ఇండియాని ఇన్వైట్ చేయడానికి వచ్చాడు. మరి ఇండియా ఒక దేశం కాదు కదా, సాంస్కృతిక మరి మనం ఒకటి. కాబట్టి ఈరోజు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఉన్నా కానీ కూడా అది కూడా భారతే, మన పుణ్యభూమి. అది మనం తెలుసుకున్న రోజు మనకు ఆ రియలైజేషన్ వస్తుంది. పాత తరం వాళ్ళకు ఓపిక లేదు, ఎందుకంటే వాళ్ళు సర్వైవలే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇప్పటి తరానికి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయగలిగిన ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ జ్యూస్ ఉన్నారు. జ్యూస్ని ఇజ్రాయెల్ నుంచి వాళ్ళని తరిమేశారు, చాలా కాలంగా తరిమేశారు. ఇస్లాం క్రిస్టియానిటీ రాకముందరే తరిమేశారు వాళ్ళని, తర్వాత ఇస్లాం క్రిస్టియానిటీ వచ్చాక ఇంకా తరిమేశారు వాళ్ళని. కానీ వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళ న్యూ ఇయర్స్ డే రోజు వాళ్ళు పార్టీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఒకరినొకరిని వాళ్ళు అభినందించుకునేటప్పుడు నెక్స్ట్ ఇయర్ వీ విల్ మీట్ ఇన్ జెరూసలేం అని చెప్పేవాళ్ళు. వచ్చే సంవత్సరం జెరూసలేంలో కలుద్దాం. 2500 సంవత్సరాలు ఇదే చేశారు వాళ్ళు. అంటే జెరూసలేం మా ఊరు, అది మా దేశం, అది అక్కడికి మేము వెడతాము అని 2500 సంవత్సరాల వరకు వాళ్ళు మర్చిపోలేదు. వాళ్ళు ఫైనల్గా వాళ్ళకి ఇజ్రాయెల్ వచ్చింది. ఇజ్రాయెల్ క్యాపిటల్ జెరూసలేం. ఏ దేశం యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి టెంపరీగా టెల్ అవీవ్ పెట్టుకున్నారు. బట్ జెరూసలేం వాళ్ళ క్యాపిటల్. జెరూసలేం 2500 సంవత్సరాల దీక్ష, తపస్సు ఈరోజు వాళ్ళకి గుణం చూపిస్తుంది. మనం ఎందుకు చేయట్లేదు? శివుడు ఏమైనా చైనీసా? కైలాస మానసరోవరం నాకు అఖండ భారతంలో నాకు అధీనంలో ఉండాలి మనం ఎందుకు కోరుకోవట్లేదు? రామజన్మకు ఉద్యమం చేశాం, అఖండ భారతంలో దీన్ని ఎందుకు మర్చిపోయాం మనం? నరసింహస్వామి అవతారం ఎత్తినటువంటి క్షేత్రం ఈరోజు అన్యాక్రాంతమైన వెళ్ళలేనటువంటి పరిస్థితి నాకు ఉంది, నేను ఎందుకు అడగట్లేదు? చట్టేశ్వరి మహా దివ్య క్షేత్రము, ఢాకేశ్వరి అమ్మవారు నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు అడగట్లేదు? ఈరోజు కాకపోవచ్చు, ఎప్పుడో 100 సంవత్సరాల తర్వాత 200-300 సంవత్సరాలు రావచ్చు. ఆ కోరిక రావాలి కదా. ఇదంతా నా పుణ్యభూమి అన్నటువంటి కోరిక ఉన్నప్పుడే వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా మనకు ఇన్ఫాక్ట్ గూగుల్ సెర్చ్ చేస్తే కూడా అఖండ భారతం అంటే ఇప్పుడున్నటువంటి జమ్మూ కాశ్మీరు, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బర్మా చూపిస్తారు. దానికంటే పైన భారతం కాదా? ఫర్ ఇన్స్టెన్స్ సంకల్పం చెప్పేటప్పుడు మనం ఏం చెప్తాము? మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్పి మనం సంకల్పం చెప్తాం. అంటే మేరోహ ఉత్తర దిగ్భాగే ఎవరు చెప్తున్నారు? అసలు మేరు పర్వతం ఎక్కడుంది? మేరు పర్వతం తాజికిస్తాన్లో, పామిర్ నాట్ అంటారు. అంటే అంతకంటే పైన కూడా భారతమే కదా. ఈరోజు కజాఖ్స్తాన్, కిర్గిస్తాన్ అన్ని కూడా భారతమే కదా. అర్జునుడు వెళ్ళాడు అక్కడికి, ఉత్తర మద్ర, ఉత్తర కురు వాళ్ళని జయించుకొని వచ్చాడు. ఎందుకు మన అఖండ భారతంలో మాట్లాడట్లేదు? ఇది మన పరిస్థితి. అలాగే పాకిస్తాన్లో మనకు బలూచిస్తాన్లో ఒక ట్రయాంగిల్ ఉంటుంది, దాని మ్యాప్లో చూస్తే అదే చూపిస్తాం. ట్రయాంగిల్ ఆవుల వైపు సిస్టాన్ బలూచిస్తాన్ ఉంది, అది కూడా బలూచిస్తానే కదా, అది అక్కడ భారతం కాదు. అది దాన్ని ఎందుకు యాడ్ చేయట్లేదు? మనం మర్చిపోయాం, వీ హవ్ లాస్ట్. వాళ్ళు జ్యూస్ మర్చిపోలేదు, 2500 సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నారు.
కాబట్టి మనం కూడా గుర్తు పెట్టుకోవాలి, పిల్లలు నేర్చుకోవాలి, స్టడీ చేయాలి. నా వంతు నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇవన్నీ కూడాను డాక్యుమెంట్ చేస్తున్నాను. ఎస్పెషలీ ఎందుకంటే అక్కడ చరిత్రని వాళ్ళు కంప్లీట్గా తుడిచేశారు. ఫర్ ఇన్స్టెన్స్ ఉజ్బెకిస్తాన్లో గొబెక్ టపీ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, ఆర్కియలాజికల్ సైట్. దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీంట్లో జొరాస్ట్రియన్ మతానికి సంబంధించినటువంటి సైట్ ఇది. తర్వాత కొంత అలెగ్జాండర్ దే కొన్ని వచ్చాయి, తర్వాత ఇస్లాం వచ్చింది చెప్తున్నారు వాళ్ళు. జొరాస్ట్రియన్ మతం ఎప్పుడు పుట్టింది అంటే 1500 బీసీలో పుట్టింది. అది 1500 కంటే బీసీ కంటే ముందర ఉన్నటువంటి సైట్ అది. మరి జొరాస్ట్రియన్ ఎలా అవుతుంది? అది సనాతన ధర్మానికి సంబంధించి, హిందూ ధర్మానికి సంబంధించి. కానీ వాళ్ళు హిందూ పేరు పెట్టరు. వాళ్ళు మన సరిహద్దులు దాటితే ఎక్కడ కూడా హిందూ దానికి కనెక్షన్ ఉండదు. అవన్నీ కూడాను హెలినిస్టిక్. ఎవరో అలెగ్జాండర్ వచ్చి గుడి కట్టాడు, వాడి గుడి మంది కాదంటారు వాళ్ళు. హిందూ ధర్మానికి సంబంధం లేకుండా మాట్లాడతారు. టుర్టుక్ అని చెప్పి ఒక గ్రామం ఉంది మనకు, నుబ్రా వ్యాలీ లదాఖ్లో ఉంటుంది. అది 1971 యుద్ధంలో 5 గ్రామాలు పాకిస్తాన్ నుంచి మనం వెనక్కి తీసుకున్నాం. దాంట్లో ఒక గ్రామం ఇది టుర్టుక్. దాంట్లో సుల్తాన్ ఉండేవాడు, వాడి ప్యాలెస్ ఉంది, అక్కడ అందరూ టూరిస్టులు వెళ్తారు. అక్కడ ఒకతను కూర్చున్నాడు. అతను పుట్టింది పాకిస్తాన్ కబ్జాలో ఉన్నప్పుడు పుట్టాడు, ఇప్పుడు భారతీయుడు అయిపోయాడు. పఠానీ టోపీ, ఒక పీలక పెట్టుకొని కత్తి పెట్టుకొని కూర్చున్నాడు, కథ చెప్తుంటాడు అక్కడ, ఆ చరిత్ర చెప్తాడు. అతనేం చెప్తున్నాడు, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పర్షియన్స్ ఉండేవాళ్ళు, జొరాస్ట్రియన్ మతం ఉండేది, వాళ్ళని ఓడించి ముస్లిమ్స్ వచ్చారు. అంటే హిందువులకు సంబంధమే లేదు. ఇది అతను చెప్తున్నాడు. ఆ ప్రాంతం అంతా దర్దిస్తాన్ అంటారు. దర్దిస్తాన్ అన్నది మనకు యుధిష్ఠిరుడు రాజసూయాగం చేసినప్పుడు దర్దిస్తాన్ నుంచి వాళ్ళు వచ్చి అతనికి కానుకలు సమర్పిస్తారు. పిపీలికం అని దాంట్లో మెన్షన్ చేసింది. అంటే చీమ సైజులో ఉన్నటువంటి ఆర్నమెంట్స్ ఇచ్చారా, మైక్రో మినియేచర్ ఆర్ట్ ఇచ్చారా, లేదా బంగారాన్ని చీమలతోటి వాళ్ళు చేశారా? ఒక తాడుకి వాళ్ళు తేనె వేసి చీమలు వదులుతారు, చీమ లోపలికి వెళ్ళి బయటకు వస్తే దాని వీపు మీద బంగారం ఉంటుంది. అట్లా మైనింగ్ చేశారు. ఇది చేసిన దర్దిస్తాన్ మనకు మహాభారతంలో మెన్షన్ చేసింది. కానీ వీడేమంటాడు, అసలు సంబంధమే లేదు అంటాడు. సో ఇదా మన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నా ప్రయత్నం నేను చేస్తున్నాను, కానీ నా వయసుకి నేను ఎంత చేయగలను అంత చేయగలను. జెన్జీ దాన్ని ముందు తీసుకువెళ్ళాలి. ఈ క్షేత్రాలు మనం ఏవేవో కోల్పోయామో, అక్కడ గుడి ఉంటేనే క్షేత్రం అని కాదు, మనకి గుడితో సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ మనవే. ఇప్పుడు హిమాలయాలన్నీ ఏంటి, శివుడి జటాజూటాలు, అక్కడ గుడి ఉండక్కర్లేదు మనకి. శివతాండవ స్తోత్రంలో ఒక పల్లవి ఉంటుంది, జటాభుజంగ పెంగళ స్ఫురత్ ఫణామణి ప్రభ అని ఒక పల్లవి ఉంటుంది. జటాభుజంగ అంటే ఆయన జటల్లో పాములు, ఫణులు డ్యాన్స్ చేస్తూ ఉంటాయి, దాని నెత్తి మీద మడులు మెరుస్తున్నాయని వర్ణనది. హిమాలయ శ్రేణుల్లో వెళ్తున్న నదులు ఆ పాములు లాంటివి. అందుకనే కాశ్మీర్లో ఇప్పుడు కూడా నాగ్ అని పిలుస్తారు. అనంతనాగ్, విచార్నాగ్, వెరినాగ్, దేవినాగ్, దుర్గనాగ్, ఇవన్నీ నాగులు ఉంటాయి. వాటి మీద మణులు మెరుస్తున్నాయి. అంటే ఆ మొత్తం ప్రాంతం శివుడిదే. గుడి ఉండాల్సిన అవసరమే ఉంది. నేను శివుడి జటాజూటాల్లో ఉన్నాను అనేటువంటి భావనతో వెళితే ఆ అప్రోచే డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇది జెన్జీ చేయాలని నేను కోరుకుంటాను. మన సంస్కృతిని, మనం మర్చిపోయినటువంటివి, మనం కోల్పోయినటువంటివి మళ్ళీ పునర్స్థాపించి దాని మెమరీ కంటిన్యూ చేయాలి. సింధీలను చాలామందిని కలిశాను, వాళ్ళు సింధీ భాష మర్చిపోతున్నారు ఇప్పుడున్న తరం. కశ్మీరీలు అంతే. కశ్మీరీ ఇప్పుడున్నటువంటి ఇక్కడ అంటే పలాయనం అయిన తర్వాత పుట్టిన పిల్లలకి కశ్మీర్ గురించి ఏమీ తెలియదు. నేను వాళ్ళకంటే ఎక్కువ కశ్మీర్ తిరిగి వచ్చాను. కాబట్టి చాలా దుఃఖం వేస్తుంది మనకి. బట్ ఎవరో ఒకరు దాన్ని నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేయవలసిన బాధ్యత ఉన్నది. కరెంట్ జనరేషన్ అది చేస్తారని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి అటువంటి శక్తి, ధైర్యం ఇవ్వాలని పరమేశ్వరుని ప్రార్థిస్తాను. నేను కూడా అదే ఆశిస్తున్నాను సార్. వయసులో చిన్నవాడిని అయినా సరే, ఏ పుస్తకం కోసం అయితే మీరు సంకల్పించారో, మహాభారతం యొక్క రియల్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి సార్ అన్వేషిస్తూ ఉన్నారు. అవన్నీ మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్ యూ.